ఏపీ అండ్ తెలంగాణ కలిసి సిలబస్ కామన్ సిలబస్ ఉంటుంది. ఇండియన్ ఎకానమీ కంప్లీట్గా ఫోకస్ పెట్టాలి మనం. ఫస్ట్ ఎకానమీ మనం డిస్కస్ చేయడానికన్నా ముందు సిలబస్ ఐడియా ఉండాలండి. సిలబస్ తెలియకుండా మనం సబ్జెక్ట్ జోలికి పోవద్దు, అంతే కదా. అసలు ఎట్లాంటి టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంది. జనరల్గా ఏం చేస్తారంటే సిలబస్లో ఏపీ వాళ్ళకైతే మెయిన్స్లో 75 మార్క్స్ ఎకానమీ ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి 150 మార్క్స్ ఎకానమీ ఉంటుంది. 75 మార్క్స్ ఎకానమీ, 150 మార్క్స్ ఎకానమీ సిలబస్ సేమ్, వెయిటేజ్ డిఫరెన్స్ ఉంది అంతే. అంటే 75 మార్క్స్ సిలబస్ ఉంది కదా, అట్లా 75 మార్క్సే ఉన్నాయి, సిలబస్ తక్కువ ఉంది అని అనుకోవద్దు. 75 మార్క్స్ కూడా 150 మార్క్స్కి అంత సిలబస్ ఉంది. ప్లస్ ఎకానమీ కూడా ఎట్లాంటి ఎకానమీ ఉంది, ఇండియన్ ఎకానమీ అండ్ రీజనల్ ఎకానమీ. అంటే ఇండియన్ ఎకానమీ చూడాలి, ఏపీ వాళ్ళు ఏపీ ఎకానమీ చూడాలి, తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఎకానమీ చూడాలి. సో కంప్లీట్గా ఎకానమీకి సంబంధించి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డేటాతో ప్రాబ్లం వస్తుంది. అంటే జనరల్గా మీరు ఏమి ఉంటారు ఎకానమీ అంటే, వామ్మో ఎకనామిక్స్ అని చెప్పుంటారు బయట. కాంపిటేటివ్లోకి రాగానే టఫెస్ట్ సబ్జెక్ట్ ఏది అంటే ఏమనుకుంటారు, ఎకానమీ అంటారు. ఎందుకంటే అది పిచ్చెక్కిస్తుంది కాబట్టి. పిచ్చెక్కిస్తుంది కానీ పిచ్చి సబ్జెక్ట్ కాదు. ఎకానమీ నథింగ్ బట్ కామన్ సెన్స్, నథింగ్ బట్ కామన్ సెన్స్ అంతే. అంటే మీరు రియల్ లైఫ్లో మనం ఎట్లా బిహేవ్ చేస్తామో అదే ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్ నీ పాకెట్లో 1000 రూపీస్ ఉన్నాయి, అశోక్ నగర్ క్రాస్ రోడ్లో తిరుగుతున్నాం అనుకుందాం. అంటే అశోక్ నగర్ ఇన్ ద సెన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పోతాం. ఏముంటాయి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో? థియేటర్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, కొంచెం ఇటు వస్తే బుక్ స్టాల్స్ కూడా ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు నీ దగ్గర నీకు చాలా వాంట్స్ ఉన్నాయి, అంటే నీకు చాలా కోరికలు ఉన్నాయి. బుక్స్ కొనుక్కోమని ఇంట్లో 1000 రూపాయలు కొట్టారనుకుందాం. కానీ ఏది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది? సంధ్యా థియేటర్ కనిపిస్తుంది అటు పక్కన, ఇటువైపు బావార్చి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నీ బిహేవియర్ ఉంది చూసినావా, ఈ బిహేవియర్ దేనికి ప్రయారిటీ ఇస్తుందని స్టడీ చేస్తే ఎకనామిక్స్. లిమిటెడ్ మీన్స్ అంటే లిమిటెడ్ సోర్సెస్, అన్లిమిటెడ్ వాంట్స్. తక్కువ వనరులు, ఎక్కువ కోరికలు, అంతే కదా. ఈ రెండిటి మధ్యలో మన మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఈ మైండ్ ఎట్లా పనిచేస్తుంది, నీ బిహేవియర్ ఎట్లా ఉంటుందని స్టడీ చేస్తే అదే ఎకనామిక్స్. మిగిలిన సబ్జెక్టులకి ఎకనామిక్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మిగిలిన సబ్జెక్టుకి ఒక డెఫినేషన్ ఇవ్వచ్చు. హిస్టరీ స్టడీ ఆఫ్ పాస్ట్, నిన్న ఏమైంది మొన్న ఏమైంది చదివితే హిస్టరీ. పాలిటీ స్టడీ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాలు చదివితే పాలిటీ అవుతుంది. జాగ్రఫీ స్టడీ ఆఫ్ ఎర్త్ యూనివర్సో ఏదో చెప్పుకోవచ్చు. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉన్నారు కదా, కొంచెం బైలింగ్విలే పోదాం ఇవాళ వరకు. ఓరియంటేషన్ ఇట్లా నా భాష అయితే అర్థమవుతుంది కదా మీకు, రైట్. తర్వాత బయాలజీ అంటే కూడా ఒక లిమిటేషన్ ఉంది. మరి ఎకానమీ ఆర్ ఎకనామిక్స్, మీరు ఎప్పుడైనా డెఫినేషన్ విన్నారా? అసలు దేన్ని స్టడీ చేస్తుంది ఎకనామిక్స్? మీకు అర్థమైందే చెప్పండి. ఏంటి ఎకనామిక్స్ అంటే ఆర్ ఎకానమీ అంటే? దేన్ని స్టడీ చేస్తుందండి? మాట్లాడుకుందాం. మీరు అంత సీరియస్గా ఉంటే కష్టం. మీరు యుద్ధానికి రాలేదు కదా, ఓకేనా. జనరల్గా మనం ఎంత కమ్యూనికేట్ అయితే సబ్జెక్ట్ అంత రీచ్ అవుతుంది. వేవ్ లెంత్ కలవాలి. నేనైతే మాట్లాడతా, సబ్జెక్ట్ చెప్పను. అంటే సబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ మాటల్లోనే సబ్జెక్ట్ మాట్లాడుకుందాం అంతే, ఓకేనా. ఏంటి ఎకనామిక్స్? మీకు తెలిసిన ఎకనామిక్స్ ఏంటి? తెలుస్తుంది కానీ చెప్పలేము, అదే పెద్ద పంచాయతీ. దీంతో అర్థమైనట్టుండి అర్థం కాదు. డిమాండ్ ఐడియా ఉందా? డిమాండ్ అంటే ఏంటి? డిమాండ్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డిమాండ్ చెప్పండి. డిమాండ్ని మీరు డిఫైన్ చేస్తారా? కొనడాన్ని రెడీగా ఉంటే డిమాండ్, ఓకే. ఇంకా ఇప్పుడు మీ గ్రూప్ 2 జాబ్ వచ్చింది అనుకో అబ్బాయిలకి, మీ డిమాండ్ ఏమవుతుంది? ఏం పెరుగుతుంది? డిమాండ్ పెరుగుతుంది. అంటే ఏంటి?
అంటే చాలామంది అమ్మాయిల పేరెంట్స్ అబ్బాయి జాబ్ ఉన్న అబ్బాయిని కొనుక్కోవాలని చూస్తారు. డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. జనరల్ నెగిటివ్ తీసుకోకండి, డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? పెట్రోల్కి డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అసలు వాట్ ఈస్ డిమాండ్, వాట్ ఈస్ సప్లై, వాట్ ఈస్ ప్రొడక్షన్, వాట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్? ఈ వర్డ్స్కి మీనింగ్ తెలుసుకుంటే 50% ఎకానమీ అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఐడియా ఉందా మీకు? ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అంటే మాట్లాడొచ్చు కదండి, కొంచెం ఇంత సీరియస్గా ఎందుకుంటారు మీరు? నేను కాసేపు మాట్లాడతా, తర్వాత సబ్జెక్ట్లోకి పోతాను. నేను డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, అసలు ఇన్కమ్ అంటే ఏంటి మాట్లాడదాం. ఇన్కమ్ అంటే అంటే ఏంటి, ఎట్లా వస్తుంది ఇన్కమ్? ఎట్లా వస్తుందండి ఇన్కమ్? పని చేస్తే వస్తుంది. మా ఇంట్లో మా అమ్మమ్మకి పెన్షన్ వస్తుంది, ఆమె పని చేయదు కదా. పెన్షన్ ఇన్కమా కాదా? పెన్షన్లు వస్తాయి కదా, ఇన్కమ్. కొంచెం ముందుకు రండి, పంపిస్తావా? కొంచెం ముందుకు రండి అమ్మా, కొంచెం ఏం కదా, రండి ముందుకు రండి. కాలేజీలో వెనకాల బెంచ్లు, కాంపిటేటివ్లో ముందే, కాలేజ్ దాటినాం కదా మనం. రైట్, సరే రైట్. ఇన్కమ్ అంటే ఏంటండి? ఏంది ఇన్కమ్? ఎట్లా వస్తుంది? ఏం చేస్తే వస్తుంది ఇన్కమ్? వర్క్ చేస్తే, చెయ్యకపోయినా వస్తుంది. రాదా? చెప్పాక ఇందాక స్కాలర్షిప్స్ వర్క్ చేస్తే వస్తాయా? పెన్షన్లు వర్క్ చేస్తే వస్తాయా? కదా. మా తాతకి 100 ఎకరాల భూమి ఉంది, ఏం పని చేయడు, కౌలు వస్తుంది, రెంట్ వస్తుంది, అది కూడా ఇన్కమే కదా. పాయింట్ అర్థమవుతుందా? ఎన్ని సోర్సెస్ ఉంటాయి ఇన్కమ్కి అనేది మనం డిస్కస్ చేస్తాం. కంప్లీట్గా బేసిక్స్ మీదనే ఫోకస్ పెడితే ఎకానమీ వచ్చేస్తుంది. నేను మాట్లాడిన మాటలన్నీ మీకు రోజు వినేవే. డిమాండ్ అండ్ సప్లై, ఇన్కమ్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్. డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి, ఉత్పత్తి అంటే ఏంటి, పంపిణీ అంటే ఏంటి, రోజు డిస్కస్ చేస్తున్నాం. భారతదేశానికి అంటే ఇండియాకి అతిపెద్ద ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మీరు చెప్పండి? ఇండియాకి ప్రాబ్లమ్స్ ఏంటి? నువ్వే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే ఏం చేస్తావు? పాపులేషన్ ప్రాబ్లం కాదు, ఇప్పుడు పాపులేషన్ తగ్గడం ప్రాబ్లం అయింది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు మొత్తుకుంటాను రోజు. చంద్రబాబు ఏం చెప్తాడు తెలుసా మీకు? పాపులేషన్ పెంచమంటా లేదా? ఒకప్పుడు ప్రాబ్లం పాపులేషన్. అంటే ఎకనామిక్ ఇష్యూస్ మనం చూసే యాంగిల్ని బట్టి మారుతాయి. మళ్ళీ ఇండియాకి పెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పండి మీరు? బిగ్గెస్ట్ ఎకనామిక్ ప్రాబ్లం ఏంటి ఇండియాకి? మాట్లాడదాం. మీకేమనిపిస్తలేదా? నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే ఏం చేస్తావు? ముందు బాగా సంపాదించుకుందాం, ఒక 1000 కోట్లు చాలు. నెక్స్ట్ ఏం చేస్తాం? పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, పేదరికం, నిరుద్యోగం, ఆదాయ సమానత. ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఆదాయ అసమానతలు. మీకు ఒక విషయం చెప్తాను. ఇండియాలో ఒక 15 ఫ్యామిలీస్, 15 ఫ్యామిలీస్ ఎంత సంపాదిస్తున్నాయో 75 crores పబ్లిక్ జనాభా అంత సంపాదిస్తుంది. అంటే ఓ 15 ఫ్యామిలీస్కి ఎంత ఆదాయం వస్తుందో 75 కోట్ల మంది అంత సంపాదిస్తారు. అంటే ఇండియాలో ఇన్కమ్ ఉంది, కానీ ఇన్కమ్ ఏమవుతుంది? కొద్ది మంది చేతిలో ఉంటుంది. అందుకే ఎందుకంటే ఇండియాలో ఉన్న ఇష్యూస్, ఆ ఇష్యూస్ని మనం సార్ట్అవుట్ చేయడమే మన బాధ్యత. మన బాధ్యత ఏంటి? ప్రాబ్లం ఎక్కడుంది, దానికి సొల్యూషన్ ఏంటి. ఒక కాంపిటేటివ్ స్టూడెంట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మనం చెప్పాలి, సొల్యూషన్ కోసం గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్ ఏంటో డిస్కస్ చేయాలి. అదే పని. పావర్టీ ఏంటి? పావర్టీ అంటే పేదరికం. మీరు తెలుగు ఇంగ్లీష్ చెప్తారు, నేను ఇంగ్లీష్ సార్ని కాదు, నాకు ఇంగ్లీష్ వదిలేద్దాం. పావర్టీ అంటే ఏంది? జనరల్గా మనం మాట్లాడితే తినడానికి తిండి,
ఉండడానికి ఇల్లు, మినిమం ఫెసిలిటీస్ లేకపోతే పూర్, పేదలు. ఈ పావర్టీని ఎట్లా మెజర్ చేస్తారు? మనందరికి వైట్ రేషన్ కార్డులు ఉంటాయి, నాకు తెలుసు ఆ విషయం. వైట్ రేషన్ కార్డుని ఏ ఫ్యామిలీ అంటారు? బీపీఎల్ అంటారు, అంటే బిలో పావర్టీ. అంటే పావర్టీని మెజర్ చేయడం కోసం, పేదరికాన్ని అంచనా చేయడం కోసం ఒక లైన్ గీసుకున్నాం. ఈ లైన్కి కింద ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బీపీఎల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ లెవెల్లో యాన్యువల్ ఇన్కమ్ 1 lakh బిలో ఉంటే వాడు పేదోడు. అబౌవ్ 1 lakh ఉంటే ఏపీఎల్, అబౌవ్ పావర్టీ లైన్, పింక్ రేషన్ కార్డు ఇస్తారు. ఇవన్నీ మన బాధ్యత. కానీ ఈ డెఫినేషన్స్ కాదు. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవ్రీడే 2400 కిలో క్యాలరీస్ ఎవరైతే కన్జంప్ట్ చేయలేరో, కొనుక్కోలేరో వాడు పూర్ అని చెప్తారు. 2400 కిలో క్యాలరీల తిండి తినలేనోడు పేదవాడు అని చెప్తారు. అంటే మనం బతకాలి అంటే రోజుకి ఎంత ఎనర్జీ కావాలి? 2400 కిలో క్యాలరీస్. ఈ 2400 కిలో క్యాలరీస్లో కొంత ప్రోటీన్ కావాలి, కొంత కార్బోహైడ్రేట్స్ కావాలి, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ ఒక బాస్కెట్. ఆ బాస్కెట్ కూడా కన్జంప్ట్ చేస్తే నువ్వు పూర్. పావర్టీ కూడా 2 types ఉంటుంది: అబ్సల్యూట్ పావర్టీ అండ్ రిలేటివ్ పావర్టీ. నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం. నిరపేక్ష అంటే ఏం లేదు, రోడ్డు మీద బస్ స్టాండ్లో అడుక్కునే వాళ్ళు రోడ్ల మీద కనిపిస్తారు, వీళ్ళు గుర్తుపట్టాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా తెలుస్తుంది. అబ్సల్యూట్ పావర్టీ అంటాం నిరపేక్షం. సాపేక్ష పేదరికం రిలేటివ్ పావర్టీ. ఒక పెద్ద బిల్డింగు, 3 story బిల్డింగు, వాడి దగ్గర మామూలు ఇండియన్ బ్రాండ్ 3 కార్లు, ఆ పక్కనోడికి 10 story బిల్డింగు, ఫారిన్ బ్రాండ్స్ కార్స్. వాడితో కంపేర్ చేస్తే వీడు పూరు. అర్థమవుతుంది? అంటే ఇది కంపారిజన్ చేస్తే, అంటే పక్కన వాడి ఆదాయంతో పోల్చినప్పుడు మన ఆదాయం తక్కువ ఉంటే రిలేటివ్ పావర్టీ. ఇది డెవలప్డ్ కంట్రీస్లో ఉంటుంది. ఇండియాలో ఏ పావర్టీ ఉంటుంది? అబ్సల్యూట్ పావర్టీ ఉంటుంది. ఇవన్నీ డిస్కస్ చేయడం మన సబ్జెక్ట్ అండి. మీరు ఎప్పుడు ఎకానమీని సబ్జెక్ట్ చూడొద్దు, భయంకరంగా అసలే చూడొద్దు. ఇట్ ఈస్ కామన్ సెన్స్. మనం ఎంత ఎకానమీ మీద అంటే ఇష్యూస్ మీద ఫోకస్ పెడితే అంత సబ్జెక్ట్ వస్తుంది. మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, చుట్టూ చూడండి, ఎకానమీ కనిపిస్తుంది. ఒక ఆమె అరటిపండ్లు అమ్ముతూ ఉంటుంది. ఏం చెప్తుందామా? డజన్ అరటిపండ్లు 50 రూపాయలు అంటుంది. నువ్వేం చేస్తావు? 2 డజన్లు ఇస్తా, 2 డజన్లు కొంటా, 30కి ఇస్తావా అని అడుగుతావు. మీరిద్దరు చాలా పెద్ద ఎకనమిస్ట్. ఆ ఉద్దేశం ఏంటి? లాభ్ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ తక్కువ వచ్చినా ప్రాఫిట్ వస్తుంది కదా, అమ్ముకుంటాను. తక్కువ టైంలో ఎక్కువ అమ్ముకోవాలని ఆ టార్గెట్. నీ టార్గెట్ ఏంది? తక్కువ డబ్బుకి ఎక్కువ కొనుక్కోవాలి. మీ ఇద్దరు కలిసి కదా మార్కెట్ నడిపేది. ఆమె ఉద్దేశం ఆమెకుంది, నీ టార్గెట్ నీకుంది. నువ్వు ఫస్ట్ డజన్ కొన్నప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ సెకండ్ డజన్కి రాదు. అంటే ఫస్ట్ తిన్నప్పుడు ఉన్న సాటిస్ఫాక్షన్ రెండో దానికి ఉంటుందా? కాబట్టి సెకండ్ బనానా నువ్వు తినేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ తక్కువ, కాబట్టి దాని రేట్ ఎట్లా ఉండాలనుకుంటావు? తక్కువ ఉండాలను. ఆమె అనుకుంటుంది ఎక్కువ అమ్మాలనుకుంటుంది. కాబట్టి డిమాండ్ అండ్ సప్లై. కొనడానికి నువ్వు పోతే డిమాండ్, ఆమె అమ్మడానికి వస్తే సప్లై. ఈ కొనేటోడు అమ్మేటోడు మధ్యలో ఒక ఘర్షణ జరుగుద్ది. ఈ ఘర్షణ దేనికి దారితీస్తుంది? కాస్ట్ ఆర్ ప్రైస్కి దారితీస్తుంది. మార్కెట్లో ఒక గూడ్, ఒక వస్తువో కమోడిటీనో ప్రైస్ ఎవరు ఫిక్స్ చేస్తారండి? మైండ్ చాలా ఓపెన్ అండ్ ఎలాబొరేటెడ్ ఉండాలి. మార్కెట్లో జనరల్గా ప్రైస్ని ఎవరు ఫిక్స్ చేస్తారు? ఒక వస్తువు, ఇప్పుడు ఏసీ తయారు చేసిన వాడు రేట్ ఎవరు ఫిక్స్ చేస్తాడు? తయారు చేసిన వాడే ఫిక్స్ చేస్తాడు, అంతే కదా. కొనేటోడు ఫిక్స్ చేస్తాడా? ఎవ్వడు చేయడు. డిమాండ్ అండ్ సప్లైలు ఫిక్స్ చేస్తాయి. ఎవరు ఫిక్స్ చేస్తారు? డిమాండ్ సప్లై. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో మార్కెట్లో అంటే సప్లై, డిమాండ్ అండ్ ప్రైస్, ఈ 3 points డిస్కస్ చేద్దాం. టమాటాలు చాలా ఈజీగా అర్థమవుతాయి, ఎందుకంటే బాగా ఫ్లక్చువేషన్ ఎక్కడ ఉంటుంది మార్కెట్లో? టమాటాలు. ఫర్ ఎగ్జాంపుల్ మన మార్కెట్లో 100 kgs టమాటా సప్లై అయిందండి. 100 kgs వస్తుంది సప్లై మార్కెట్లో అమ్మడానికి. డిమాండ్ 100 kgs ఉంది. డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై. కిలో టమాటా 10 రూపీస్ ఫిక్స్ అయింది. నెక్స్ట్ డే మన మార్కెట్కి 500 kgs సప్లై వచ్చింది. చుట్టుపక్కల విలేజ్లో ఫార్మర్స్ అందరు పండించారు. ఎట్ ది సేమ్ టైం డిమాండ్ 100 kgs ఉంది. ప్రైస్ ఏమవుతుందండి? 2 రూపీస్కి పడిపోతుంది.
నష్టం వస్తుందని ఎవ్వడు మార్కెట్ తీసుకురాలే. 50 kgs సప్లై వచ్చింది, డిమాండ్ 100 kgs ఉంది, 20 రూపీస్ అవుతుంది. ఇక్కడ టమాటా ప్రైస్ని ఎవరు డిసైడ్ చేస్తాడు? సప్లై అండ్ దీన్ని ఆడమ్ స్మిత్ ఇన్విజిబుల్ హ్యాండ్ అంటాడు. ఏమంటాడు? ఇన్విజిబుల్, అదృశ్య హస్తం నడిపిస్తుంది మార్కెట్ని అంటాడు. ఏ వస్తువు తయారు చేసేటోడైనా సరే కాంపిటేటర్ని బేస్ చేసుకుని ప్రైస్ ఫిక్స్ చేస్తాడు. థమ్స్అప్ ఉంటుంది, పెప్సీ ఉంటుంది, రెండు ఈక్వల్ ప్రైస్లు ఉంటాయి. చూసుకోండి, పొరపాటున థమ్స్అప్ రేటు పెంచిండు అనుకో, డిమాండ్ దేనికి పెరుగుద్ది? పెప్సీకి డిమాండ్ పెరుగుతుంది. థమ్స్అప్ రేటు తగ్గిస్తే థమ్స్అప్ డిమాండ్ పెరుగుతుంది, పెప్సీ వాడికి డిమాండ్ ఏమవుతుంది? ఆల్టర్నేటివ్. అందుకని ఏసీలన్నీ ఒకే ప్రైస్ ఉంటాయి ఇంచుమించుగా. మీరు వాడే మార్కెట్లో ఉండే ఆల్టర్నేట్ గూడ్స్ ఉంటాయి, అన్నీ ఒకే ప్రైస్. దీన్నే ఆడమ్ స్మిత్ ఏమంటాడంటే ఇన్విజిబుల్ హ్యాండ్ అంటాడు. ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం ఎకానమీలో. ఓకేనా? అస్సలు భయపడద్దు, జస్ట్ కామన్ సెన్స్. డిమాండ్ అంటే ఏం లేదండి. ఒక షాప్ ఉంది, ఎగ్జాంపుల్సే మాట్లాడుకుందాం, రైట్? ఒక కార్ల కంపెనీ ఉంది అనుకుందాం, 100 కార్లు ఉన్నాయి. వీడు అమ్మడానికి రెడీగా ఉన్నాడు, రెడీ టు సెల్. ఒక కారు ప్రైస్ 10 లక్షలు, 10 lakhs రేటు దగ్గర 100 కార్లు అమ్మడానికి రెడీగా ఉన్నాడు. వీడు చేసేది ఏంటి? సప్లై. ప్రొడక్షన్ అంతా సప్లై కాదు, రెడీ టు సెల్. అమ్మడానికి రెడీగా ఉంటేనే సప్లై. 1,00,000 కార్లు తయారైండొచ్చు, కానీ వాడు షోరూమ్లు ఎన్ని ఉన్నాయి? 100 ఉండొచ్చు, 100 సప్లై. నెక్స్ట్ నువ్వు వెళ్తావు షాప్ దగ్గరికి, అంటే మన రోడ్డు మీద పోతున్నాం అనుకోండి, మన దగ్గర మనీ ఉంది, పర్చేసింగ్ పవర్ ఉంది, కానీ ఇంట్రెస్ట్ లేదు. కారుకి డిమాండ్ వస్తుందా? రాదు. ఇంకొకటి పోతాడు, వీడి దగ్గర మనీ లేదు, కానీ కొనాలనే వాంటుంది, కోరిక ఉంది, డిమాండ్ రాదు. సమ్ ఎక్స్ అనేటోడు వస్తాడు, మౌడవాడు, వీడి దగ్గర ఏముంది? మనీ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. ఈ రెండు కలిస్తే వచ్చేదేంటి? డిమాండ్. అంటే ఎబిలిటీ అండ్ ఇంట్రెస్ట్, కొనగలిగే శక్తి, కొనాలనే ఆసక్తి ఒక వస్తువు మీద ఉంటే ఆ వస్తువుకి ఏర్పడేది డిమాండ్. ఈ డిమాండ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డిమాండ్ అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? ప్రైస్ మీద. జనరల్గా నేను షాప్ ఓనర్ అనుకోండి, తప్పదు. నేను చేస్తే సప్లై, మీరు చేస్తే డిమాండ్. నేను ఎట్లా ఉండాలనుకుంటా? ఎక్కువ రేటుకి అమ్మాలనుకుంటున్నా, తక్కువ రేటుకి అమ్మాలనుకుంటున్నా? మీరేమనుకుంటారు? మన ఇద్దరి మధ్యలో ఏమవుతుంది? బేరం నడుస్తుంది. నా దగ్గర నెంబర్ ఆఫ్ గూడ్స్, కమోడిటీస్, చాలా వస్తువులు తక్కువ ఉన్నాయి, మీ దగ్గర మనీ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? నా దగ్గర వస్తువులు తక్కువ ఉన్నాయి, యాపిల్సే మాట్లాడుకుందాం. నా దగ్గర 10 యాపిల్స్ ఉన్నాయి, మీరు 100 మంది దగ్గర, ఒక్కొక్కరి దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి. మీకు ఇప్పుడు యాపిల్స్ కొనుక్కోవాలనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తా? ప్రైజ్ని పెంచేస్తా. ప్రైజ్ని పెంచిన అంటే నా దగ్గర ఉన్న కమోడిటీ వాల్యూ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. మీ దగ్గర ఉన్న మనీ వాల్యూ ఏమైంది? డిక్రీజ్ అయింది. మనీ వాల్యూ డిక్రీజ్ అవుతున్నప్పుడు మీరు మనీని ఏం చేయాలనుకుంటారు? మనీ ఫామ్లో ఉంచాలనుకుంటారా? వస్తు రూపంలో మార్చాలనుకుంటారా? గూడ్స్గా మార్చాలనుకుంటారు. కాబట్టి మనీ వాల్యూ రోజు రోజుకి పడిపోతూ ఉంటుంది, మనీని ఎవడు పట్టించుకోడు. ఇట్లాంటి దాన్ని ఏమన్నాం మనం అంటే డిఫ్లేషన్ అంటాం. ఏమంటాం? డిఫ్లేషన్, ప్రతిద్రవ్యోల్బణం అంటాం. పాయింట్ అర్థమవుతుంది కదా మీకు? చాలా అద్భుతమైన విషయాలు జనరల్గా మాట్లాడుకోవచ్చు. రేపు పెట్రోల్ 200 అయింది, ఇవాళ నువ్వేం చేస్తావు? ఎందుకు చేపిస్తావు? నీ దగ్గర ఉన్న 500 ఇవాళ ఫుల్ ట్యాంక్ చేపిస్తుంది, రేపు హాఫ్ ట్యాంకే చేపిస్తుంది. అందుకని నువ్వు అర్జెంటుగా మనీని ఏం చేయాలనుకుంటున్నావు? పెట్రోల్గా మార్చాలనుకుంటున్నావు, డబ్బును వదిలించుకోవాలనుకుంటున్నావు. వదిలించుకోవాలనుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరగడంతో దాని వాల్యూ ఏమవుతూ ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. ఇవి అంత మంచివి కాదు దేశానికి. ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఇన్ఫ్లేషన్, ప్రైస్ డిక్రీజ్ అయితే డిఫ్లేషన్. ధర పెరిగితే ద్రవ్యోల్బణం, ధర తగ్గితే ప్రతిద్రవ్యోల్బణం. ధర అంటే ప్రైస్ ఆర్ కాస్ట్. ఏది మంచిదండి ఇందులో? మామూలుగా మన భాషలో మాట్లాడుకుందాం. ఏదైనా గూడ్ ఆర్ సర్వీస్ది దాని రేటు పెరిగితే మంచిదా, తగ్గితే మంచిదా? మామూలుగా అయితే మనకైతే తగ్గితేనే మంచిది, అంతే కదా? తగ్గితే ఏమవుతుంది, పెరిగితే ఏమవుతుందో చూద్దాం. జస్ట్ ఎగ్జాంపుల్సే. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా సమ్ ఎక్స్ అనే మెటీరియల్ అమ్ముతున్నాం, 10 రూపీస్ అమ్ముతున్నాం. ఇది 12 రూపీస్కి పెరిగింది ప్రైస్. అంటే ఏమైంది ఇక్కడ? ప్రైస్ పెరిగిందండి. ప్రైస్ పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం.
ద్రవ్యోల్బణం అంటాం. ఏమంటాం? ద్రవ్యం. ఇన్ఫ్లేషన్ పెరిగింది, ధర పెరిగింది, కంపెనీ వాడికి ప్రాఫిట్ ఏమవుతుంది? పెరుగుతుంది. ప్రాఫిట్స్ ఏమవుతాయండి? పెరుగుతుంది. ఇంక్రీజ్. ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అయితే వీడు ప్రొడక్షన్ ఏం చేస్తాడు? ఏమండి? ఉత్పత్తి ఏం చేస్తాడు? పెంచుతాడు, ఇంక్రీజ్ చేస్తాడు. ఉత్పత్తి పెరిగితే ఎంప్లాయ్మెంట్ ఏమవుతుంది? అంతే కదా. వాడికి బాగా లాభాలు వచ్చినాయి, మళ్ళీ ఇంకో కంపెనీ పెట్టిండు, మళ్ళీ అంటే ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ ఇచ్చిండు. సో నువ్వు ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఇన్కమ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుద్ది కదా. ఇన్కమ్ పెరిగితే పర్చేసింగ్ పవర్ అంటాం, అంటే కొనుగోలు శక్తి ఏమైంది? పెరుగుద్ది. కొనుగోలు శక్తి పెరిగితే మళ్ళీ నువ్వు వస్తువుల మీద ఎక్కబడతావు, రేట్ ఏమైంది? పెరుగుతుంది. రేటు పెరిగితే ఎకానమీ డెవలప్ అవుతుంది. దీన్ని ఎకనామిక్ డెవలప్మెంట్ అంటాం. కానీ ఈ ప్రైస్ మరీ ఎక్కువ పెరిగితే దివాలా తీస్తుంది దేశం. ఆప్టిమమ్ ప్రైస్ లెవెల్ అంటాం, అభిలషణీయ ధరల స్థాయి అంటాం. రేటు పెరగొద్దు, తగ్గొద్దు. తగ్గితే ఇంకా దరిద్రం. తగ్గితే ఏమైతే చూడండి, ఇన్ కేస్ ప్రైస్ డిక్రీజ్ అయింది అంటే ధర తగ్గింది, ప్రైస్ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుందండి? ప్రాఫిట్స్ ఏమవుతాయి? డిక్రీజ్ అవుతాయి. ప్రాఫిట్ డిక్రీజ్ అయితే ప్రొడక్షన్ ఏం చేస్తాడు? కంపెనీ వాడు ఆపేస్తాడు. ప్రొడక్షన్ డిక్రీజ్ అయితే ఎంప్లాయ్మెంట్ పోద్ది, ఎంప్లాయ్మెంట్ పోతే ఇన్కమ్ పోద్ది. ఎప్పుడైతే ఇన్కమ్ డిక్రీజ్ అయిందో నువ్వు కొనకపోయినప్పుడు కంపెనీ దివాలా తీస్తాడు. ప్రపంచం అంతా నాశనం అయింది. 1922లో ఈ సిచ్యువేషన్స్. దీన్ని ద గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అంటాం. ఆర్థిక మాంద్యం. ఇన్ఫ్లేషన్ ఈజ్ బ్యాడ్, డిఫ్లేషన్ ఈజ్ వరస్ట్. ఎదవకి ఎదవన్నారు ఎదవకున్నంత తేడా ఉంటుంది. అందుకే రేటు పెరగడం కన్నా రేటు తగ్గితే ఇంకా దరిద్రం. ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒక బియ్యం కేజీ 30 రూపీస్ ఉంది, 20 రూపీస్కి పడితే ఏమవుతుంది? ఇండియాలో ఉన్న ఫార్మర్ సూసైడ్ చేసుకుంటారు. ఎందుకని? వాళ్ళ ప్రొడక్ట్స్ వాల్యూ ఏమవుతుంది? గిట్టుబాటు ధర రాదు కదా. అంతే కదా. వాడి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ, ఉత్పత్తి వ్యయం ఎక్కువ, ఆదాయం తక్కువ, ఆటోమేటిక్గా వ్యవసాయం అంతా లాస్ అయింది. ఇండియాలో వ్యవసాయం లాస్ అయింది అంటే 50% పాపులేషన్ దేని మీద డిపెండ్ ఉన్నారు? అగ్రికల్చర్. మొత్తం దేశం నాశనం అయింది. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎంఎస్పి అని పెడుతుంది, మినిమం సపోర్టింగ్ ప్రైస్, కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. సమస్య ప్రాబ్లం తెలియాలి, సొల్యూషన్ తెలియాలి. ఒక కాంపిటేటివ్ స్టూడెంట్కి ఉండాల్సింది ఇదే. నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానో ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఊహించుకోవాలంతే. ఏం కావాలి ఈ దేశానికి అని ఆలోచిస్తే సబ్జెక్ట్ తెలుస్తుంది. ఇక్కడ నేను సబ్జెక్ట్ మాట్లాడినామా? జస్ట్ కామన్ సెన్స్. సరే, ఈ ఎకానమీకి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి? డిమాండ్, సప్లై, ప్రొడక్షన్, ఇవన్నీ ఒక సపరేట్ క్లాస్ పెట్టుకొని చూద్దాం. అసలు ముందు మనకు సిలబస్ ఏముంది చూద్దాం. ఓకేనా? రైట్. ఏముందండి సిలబస్లో? ముందు ఇండియన్ ఎకానమీ చూద్దాం. ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ పార్ట్ నేషనల్ ఇన్కమ్. ఏ ఇన్కమ్? నేషనల్ ఇన్కమ్ చూడాలి. మినిమం తెలంగాణలో 10 మార్క్స్ వస్తాయి, 5+ మార్క్స్ ఏపీ వాళ్ళకి వస్తాయి. నేషనల్ ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏంటి? ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఎట్లా వస్తుందో చెప్తే ఇప్పుడు. రైట్. ఆదాయం, జాతీయ ఆదాయం. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదా, జాతీయ ఆదాయం. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం చాప్టర్స్ ఉన్నాయి? ఇన్కమ్ తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వృద్ధి, అభివృద్ధి. ఆర్డర్ అటు ఇటు ఉన్న నెక్స్ట్ టెన్షన్ పడకండి. అంటే బుక్లో ఉన్నదానికి దీనికి ఆర్డర్ వేరు, మనకు అనుకూలంగా రాసుకుంటాం అన్ని. వృద్ధి, అభివృద్ధి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏంటి తేడా? ఏంటి గ్రోత్ అంటే ఏంది, డెవలప్మెంట్ అంటే ఏంది? రెండు ఒకటేనా? ఏం డిఫరెన్స్? ఈ మధ్య చాలా కొత్త వర్డ్స్ ఉంటారు ఎకానమీలో. గ్రోత్, డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇన్క్లూజివ్ గ్రోత్. వృద్ధి, అభివృద్ధి, కొనసాగించే అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి. పదాలు మారుతున్నాయి రోజు రోజుకి. గ్రోత్ అంటే పెరగడం. క్వాంటిటీలో చేంజ్ని గ్రోత్ అంటాం. క్వాంటిటీలో చేంజ్ని ఏమంటాం? గ్రోత్ అంటాం. అంటే నువ్వు 100 గూడ్స్ ప్రొడ్యూస్ చేసే నువ్వు 1000 గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నావు అంటే సైజులో చేంజ్ వచ్చింది కదా, దీన్ని ఏమన్నాం? గ్రోత్ అన్నాం. సైజు ప్లస్ టెక్నాలజీ చేంజ్ వచ్చింది అనుకో, దాన్ని ఏమన్నాం? డెవలప్మెంట్ అన్నాం. అంటే సాంకేతిక పరిజ్ఞానం మారితే దాన్ని ఏమన్నాం? డెవలప్మెంట్ అన్నాం. ఇప్పుడు మనకు గ్రోత్ కావాలన్నా డెవలప్మెంట్ కావాలన్నా? డెవలప్మెంట్. కానీ మన వాళ్ళు దేన్ని గ్రోత్ అంటారు, దేన్ని డెవలప్మెంట్ అంటారు?
ఇండియాలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో జరిగేది గ్రోత్, వృద్ధి మాత్రమే. కానీ దాన్ని ఎట్లా చూపిస్తారు వాళ్ళు? అభివృద్ధిలాగా చెప్తారండి. రోడ్లు వేసి, రోడ్డు మీద రోడ్డు వేసి, ఆ రోడ్డు మధ్యలో లైట్లు పెట్టి, ఆ లైట్లకి మళ్ళీ లైట్లు చుడతారు మన వాళ్ళు, కనిపిస్తుందిగా. దీన్ని ఏమని చెప్తారు? డెవలప్మెంట్ అని చెప్తారు. కానీ డెవలప్మెంట్ అంటే ఆ రోడ్డు దాటి 100 మీటర్స్ లోపలికి పోతే అక్కడ డ్రైనేజీ లాంటి సిస్టమ్స్ అన్నీ ఉంటే దాన్ని ఏమనాలి? డెవలప్మెంట్ అని. మన దగ్గర ఏం కనిపిస్తుంది? గ్రోత్ కనిపిస్తుంది. వృద్ధి, అభివృద్ధి వేరు వేరు. అంటే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇద్దరు సమ్ ఎక్స్ అండ్ వై అనే పిల్లలు తీసుకుందాం. అంటే కొంచెం నా భాష అప్పుడప్పుడు కఠినంగా ఉన్న ఫీల్గా మాకండి, ఓకే కదా? జనరల్ లాంగ్వేజే మాట్లాడదాం. ఎక్స్ అండ్ వై స్టూడెంట్స్ ఉన్నారండి. వీళ్ళిద్దరు, వీడొక 30 kgs ఉన్నాడు, వీడొక 30 kgs ఉన్నాడు. ఇద్దరు కలిపి 1 year బాగా తిండి పెట్టినాం, ఫుడ్ పెట్టినాం, బుక్స్ కూడా ఇచ్చినాం. ఈ 30 kilos ఉన్నాడు 60 kgs అయిందండి. వీడు ఎన్ని కేజెస్ అయిండు? 60 kgs అండి. వీడికి ఎగ్జామ్ పెడితే 20 marks వచ్చినాయి. వీడు ఈ 30 kgs ఉన్నాడు 40 kgs అయిండు, కానీ వీడికి ఎగ్జామ్ పెడితే 60 marks వచ్చినాయి. ఈ రెండిట్లో మీరు ఏది కోరుకుంటారు? ఎక్స్ కావాలన్నా వై కావాలన్నా? వై. అంటే వీడికి ఓన్లీ ఫిజికల్ చేంజ్ వచ్చింది, సైజు మారింది. వీడికి ఏం చేంజ్ వచ్చింది? సైజు ప్లస్ మెంటల్ చేంజ్ వచ్చింది. దాన్ని డెవలప్మెంట్ అన్నాడు. వాపు బలుపు తెలుసా మీకు? నైట్ బాగా తాగి పడుకుంటే మొహం ఏమవుతుంది? వాస్తుంది. సాయంత్రానికి ఏమైంది? పోద్ది. వాపు అంటే గ్రోత్ లాంటిది. బలుపు అంటే బాగా తిని ఎక్సర్సైజ్ చేసి జిమ్ చేస్తే పర్మనెంట్గా బాడీ పెరుగుతుంది, చూసినరా? అది డెవలప్మెంట్. మన దగ్గర ఏది జరుగుతుంది? గ్రోత్ జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతలేదు. పోను అర్థమవుతుంది. ఒక పెద్ద చాప్టరే ఉంది దీని మీద. ఏపీ వాళ్ళు బాగా ఫోకస్ పెట్టాల్సిన ఏరియా. సో ఈ గ్రోత్ డెవలప్మెంట్ అనేది ఒక చాప్టర్ ఉందండి. సిలబసే మాట్లాడేది, రైట్? ఇంకేమున్నాయండి సిలబస్లో? మర్చిపోతానరా? సిలబస్లో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లాన్స్ ఉంటాయి. ప్లానింగ్ ఇన్ ఇండియా, ప్రణాళికలు అంటామండి. సో ఇప్పుడు ప్లాన్స్ లేవు. ప్లాన్స్ ప్లేస్లో ఏమొచ్చింది? నీతి ఆయోగ్ వచ్చిందండి. ప్లాన్స్ చూడాలి, ఓకేనా? అంటే ఎప్పుడు ఇండియాలో 1951 నుంచి ఫస్ట్ 5 year ప్లాన్ స్టార్ట్ అవుతుంది. 1951 నుంచి ఫస్ట్ 5 year ప్లాన్ స్టార్ట్ చేస్తే మొన్నటి దాకా 12th 5 year ప్లాన్స్, 12 పంచవర్ష ప్రణాళికలు నడిచినాయి. ఈ స్టోరీ అంతా డిస్కస్ చేయాలి. సో ఇప్పుడు మన 2014లో మోడీ గారు వచ్చి ఏం చేసిండు? ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాంట్లో ఏం చేసిండండి? నీతి ఆయోగ్ పెట్టినామండి. అంటే ప్లాన్స్ చదవాలి, ఎట్ ది సేమ్ టైం నీతి ఆయోగ్ చదవాలి, ఓకేనా? నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏరియా పబ్లిక్ ఫైనాన్స్, ప్రభుత్వ విత్త శాస్త్రం, ప్రభుత్వ విత్తము అంటామండి. పబ్లిక్ ఫైనాన్స్. ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఏంది? అంటే బడ్జెట్ అంటే ఏంది? ఇన్కము, ఎక్స్పెండిచరు, డెబిట్. ఆదాయం, ఖర్చు, అప్పు. ఈ మూడింటి గురించి డిస్కస్ చేస్తే పబ్లిక్ ఏమన్నామండి? ఫైనాన్స్, ప్రభుత్వ విత్త శాస్త్రం అంటాడు. గవర్నమెంట్కి ఎట్లా ఆదాయం వస్తుంది, ఎట్లా రెవెన్యూ వస్తుంది, ఎట్లా ఖర్చు పెడుతుంది. రెవెన్యూ తక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. గవర్నమెంట్ ఏం చేయాలి? అప్పు చేయాలి, డెబిట్. సో ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ చదివే సబ్జెక్ట్ని పబ్లిక్ ఫైనాన్స్ అంటాం. చాలా పెద్ద చాప్టర్. తెలంగాణలో ఒక 10, ఏపీలో ఒక 5 marks. ట్యాక్సెస్ ఉంటాయి కదా. పబ్లిక్ రెవెన్యూ అంటే గవర్నమెంట్కి ఆదాయం ఎట్లా వస్తుందండి? ట్యాక్స్ అంటే అని మొదలు పెట్టాలి. మనము ప్రైమరీ థింగ్స్ దగ్గర వాట్ ఈజ్ ట్యాక్స్ అంటే ఏంటి మొదలుపెట్టి ఇండియాలో ఎన్ని రకాల ట్యాక్స్లు ఉన్నాయి, ఏ ట్యాక్స్ నుంచి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, వచ్చిన ట్యాక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత తీసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్స్కి ఎంత ఇస్తుంది, ఆ స్టేట్ గవర్నమెంట్ షేర్లో తెలంగాణకి ఎంత వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇస్తుంది. దీనికోసం ఆర్టికల్ నెంబర్ 280 పబ్లిక్ ఫైనాన్స్ అని ఒకటి ఉంటుంది. పబ్లిక్ ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు అనేది చదవాలి. అంటే బేసిక్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎక్కడ దాకా చదవాలి? ఈ రోజు అప్డేట్ దాకా చదవాలి. ఇండియాలో ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసే ట్యాక్స్ ఏంటండి? గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం ఏ ట్యాక్స్ ఇస్తుంది?
విన్నారా ఎప్పుడైనా? ఇప్పటిదాకా తెలవకపోతే తప్పు కాదు, కానీ రేపటి నుంచి తెలవకపోతే మాత్రం పాపమే. ఇప్పటిదాకా తెలవదు, మనకు అవసరం లేదు, అసలు ఈ సబ్జెక్ట్ తోటి అసలు మనకి ఇష్యూనే లేదు నిన్నటి దాకా, కానీ ఇప్పుడు తెలియాలంతే. అవన్నీ మనం నెమ్మదిగా చేసుకుంటూ పోదాం. ట్యాక్స్ అంటే ఏంటి, ట్యాక్స్ ఎన్ని రకాలు ఉంటుంది, ఎట్లా వసూలు చేస్తారు, ప్రపంచంలో ట్యాక్స్ ఎట్లా స్టార్ట్ అయింది, ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్ ఎట్లా వేస్తుంది, ఆర్టికల్ నెంబర్ 112 ఏం చెప్తుంది, ఓకేనా, వచ్చిన రెవెన్యూ ఎట్లా వస్తుంది, వచ్చిన ఎక్స్పెండిచర్ ఎట్లా ఖర్చు పెడతారు, ఆదాయానికి ఖర్చుకి మధ్యలో తేడా వస్తే అప్పు ఎట్లా చేస్తారు, దేశంలో అప్పు చేస్తారా, ఫారిన్లో విదేశాల్లో చేస్తారా, ఒకవేళ ఫారిన్లో చేస్తే IMF దగ్గర చేస్తారా, వరల్డ్ బ్యాంక్ దగ్గర చేస్తారా, IVRD దగ్గర చేస్తారా, ఎట్లా చేస్తారా అనేది మొత్తం చదవాల్సి ఉంటుంది. చాలా పెద్ద ఏరియా, బాగా ఫోకస్ పెట్టాల్సిన ఏరియా పబ్లిక్ ఫైనాన్స్. ఇది ఎందుకు పబ్లిక్ ఫైనాన్స్ చదవాలంటే, మీరు ఎక్కడికి పోతారు, రేపు గవర్నమెంట్లో ఒక పార్ట్ అవుతారు. మీరు ఎందులో పార్ట్ అవుతారండి? గవర్నమెంట్లో పార్ట్. ఏంటి గవర్నమెంట్లో పార్ట్ అంటే, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, పబ్లిక్కి చాలా కోరికలు ఉంటాయి. గవర్నమెంట్ కోరికలు తీర్చడానికి పాలసీలు తయారు చేస్తుంది. ఈ పాలసీలని పబ్లిక్ తీసిపోయేది ఎవరు? గవర్నమెంట్ ఎంప్లాయీస్. మీరేదో ఉద్యోగం వస్తుంది, నెలకు జీతం వస్తుంది, సెక్యూర్డ్ లైఫ్ అని మీరు అనుకుంటారు, కానీ దేశం చూసే యాంగిల్ వేరే. గవర్నమెంట్ ఒక పాలసీ తయారు చేస్తే ఆ పాలసీని ఎవరైతే బెనిఫిషరీస్ అట్టడుగు వర్గాల వాళ్ళు ఉంటారో వాళ్ళకి అందించే బాధ్యత గవర్నమెంట్. నువ్వు రేపు MRO అవుతావు, ఏం చేయాలి? గవర్నమెంట్ రెవెన్యూ పాలసీలు, సర్టిఫికెట్లు ఇవ్వాలి, ల్యాండ్ రైట్స్ ఇవ్వాలి కదా, పేదవాడు ఎవడో గుర్తించాలి. ఇవన్నీ నీకు తెలియాలంటే ఈ సబ్జెక్ట్ తెలియాలి కదా. అంటే ఇంత సబ్జెక్ట్ ఎందుకు గ్రూప్ 2లో ఉంది అంటే, మీరు రేపు పాలసీని చాలా ఎఫెక్టివ్ ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యలో ఒక బ్రిడ్జ్ ఎవరు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీకి దాదాపుగా ఎన్ని విషయాలు తెలిస్తే గవర్నమెంట్ అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అందుకని ఇంత సిలబస్ పెట్టిండండి. గవర్నమెంట్ ఫెయిల్యూర్ సక్సెస్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ఎంప్లాయీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంప్లాయీస్ ఎంత బాగా పనిచేస్తే గవర్నమెంట్ మీద అంత మంచి పేరు వస్తుంది. మీరు రేవంత్ రెడ్డి చాలా గొప్పడై ఉండొచ్చు, బాగా పాలసీ చేయొచ్చు, మీ ఊరు MRO మిమ్మల్ని బాగా సతాయిస్తాడు, తిప్పుతా ఉన్నాడు, పోతే నీకు ఎవడి మీద కోపం వస్తుంది? MRO మీద వస్తుందా, రేవంత్ రెడ్డి మీద వస్తుందా? అంతే. పాయింట్ అర్థమవుతుంది కదా. బ్యాంక్ వాడి దగ్గర పోతారు, తిప్పుతా ఉంటాడు, అప్పు ఇయ్యడు, పాడియ్యడు, ఏడిపిస్తూ ఉంటాడు. రోజు కరెంటు పోతా ఉంటుంది, రైతులకి పవర్ కట్ వస్తుంది, ఎవడి మీద కోపం వస్తుంది? యాక్చువల్ AE మీద కోపం రావాలి, లైన్ మ్యాన్ మీద రావాలి, కానీ మనకి ఎవరి మీద కోపం వస్తుంది? అంటే గవర్నమెంట్ అనేది సక్సెస్ ఫెయిల్యూర్ ఎంప్లాయీస్ మీద డిపెండ్ ఉంటుంది. ఆ ఎంప్లాయీ ఎంత సమర్థవంతంగా ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆధారపడి. అందుకనే మీకు ఇంత సిలబస్ పెట్టినారండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ స్టూడెంట్స్ చాలా స్పెషల్, చాలా కాదు వెరీ స్పెషల్. మొత్తం సంవత్సరానికి ఒక 10 lakhs మెంబర్స్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తారండి. 9.9 lakhs సాఫ్ట్వేర్కో బయట పనులకో పోతారు. జస్ట్ 10% కాంపిటేటివ్కి వస్తారు, వాళ్ళు మీరే. అంటే 9,90,000 ఒక సైడు, మీ 10,000 ఒక సైడు. ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి. ప్లస్ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి ఏదో చేయాలని ఫీలింగ్ రోజు చంపేస్తూ ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఆఫీస్కి పోతే వాడికన్నా నేను బెటర్ అనిపిస్తుంది మనకి. కాబట్టి నాకు ఈజీగా జాబ్ వస్తుందనే ఫీల్ ఉంటుంది, మంచి చేయాలనిపిస్తుంది. అందుకని మీరు ఎప్పుడైనా మీ మైండ్ సెట్ ఎట్లుండాలంటే, మనం చాలా స్పెషల్, మనం చాలా చేయడానికే పుట్టినాం అంతే. ఆ 9,90,000 మెంబర్స్ మీ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ ఒక దిక్కు అయితే, మనం ఒక దిక్కు అనుకొని రోజుకి మీరే ఏం చేసుకోవాలా? మోటివేట్ చేసుకోవాలి. మనకి జాబ్ గ్యారంటీగా వస్తుంది. మీకు ఎన్ని ఉద్యోగాలు కావాలండి? ఒకటే కదా వస్తుంది, 100 కాదు కదా, అంతే. రైట్, సరే. పబ్లిక్ ఫైనాన్స్ మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకే ఉన్నాయి సబ్జెక్ట్స్లో? ఒకసారి సిలబస్ పేపర్ లేవా మీ దగ్గర? ఓకే. పబ్లిక్ ఫైనాన్స్ తర్వాత అగ్రికల్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్. అంటే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం చాలా గొప్పగా చదవాల్సి ఉంటుందండి. మనం గ్రీన్ రెవల్యూషన్ దగ్గర నుంచి చదవాల్సి వస్తుంది. ఇండియా ఏ కండిషన్లో ఉండేదంటే, ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1947కి మన సిచ్యువేషన్ చాలా వరస్ట్, బ్యాడ్ కూడా కాదు, వరస్ట్. 1947లో వాస్తవంగా ఇండియన్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ అంటే వ్యవసాయం కనుక చూస్తే వరల్డ్లోనే లార్జెస్ట్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఉన్నాయి మన దగ్గరనే. ఎక్కువ వ్యవసాయ భూములు మన దగ్గరనే ఉంటాయి, కానీ తిండి గింజలు లేవు.
PL 480 అనే స్కీమ్ కింద అమెరికా మనకి ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చేదండి, బియ్యం గోధుమలు ఇచ్చేది. అట్లాంటి కండిషన్ నుంచి గ్రీన్ రెవల్యూషన్ ఇంప్లిమెంట్ చేసి ఇవాళ ఏ కండిషన్లో ఉన్నాం? ప్యాడీ, వీట్ అండ్ కాటన్, గోధుమ కావచ్చు, పత్తి కావచ్చు, వరిలో కావచ్చు, వరల్డ్ నెంబర్ 1 నెంబర్ 2కి పోయినాం. ఇంపోర్ట్ కండిషన్ నుంచి దిగుమతి చేసే స్థాయి నుంచి ఎటుపోయినాం? ఎక్స్పోర్ట్. ఈ డెవలప్మెంట్స్ అన్ని అగ్రికల్చర్లో చూస్తాం. అట్లా అగ్రికల్చర్ బాగా ఉందంటే బాగాలేదు. పాజిటివ్స్, నెగిటివ్స్. అగ్రికల్చర్, వ్యవసాయం చేస్తే రైతు బాగుపడతాడో లేడో నాకు తెలియదు, కానీ మీరు వ్యవసాయాన్ని బాగా చదివితే మాత్రం గ్యారంటీ జాబ్ వస్తుంది. ఇండియన్ ఎకానమీ చదవాలి, రీజనల్ ఎకానమీ. రీజనల్ ఎకానమీలో ఇండియన్ అగ్రికల్చర్, ఇండియన్ సిలబస్లో ఇండియన్ అగ్రికల్చర్ అండ్ ఇక్కడ తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ అగ్రికల్చర్ చూడాల్సి ఉంటుంది. మీరు ల్యాండ్ రిఫార్మ్స్ అని చదివినరు ఎప్పుడైనా? ఒకప్పుడు భూమి ఎవరి చేతిలో ఉండేదండి? అంతా ల్యాండ్ లార్డ్స్. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఎబాలిషన్ ఆఫ్ జమీందార్స్, దళారీల తొలగింపు, జమీందారుల తొలగింపు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ లాంటి యాక్ట్ చేసుకొని భూమిని ఇప్పుడు ఏం చేస్తాను? రీడిస్ట్రిబ్యూట్. అదంతా చదవాలి. అగ్రికల్చర్ చాలా ఫోకస్ పెట్టాల్సిన ఏరియా మనకి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్, పరిశ్రమలు. దీనికోసం అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్లో తెలంగాణ బాగా డెవలప్ అవుతుందండి. ఎస్పెషల్లీ సర్వీస్లో ఏ సర్వీస్ డెవలప్ అవుతుంది? ఐటీ బాగా డెవలప్ అవుతుంది. స్టేట్ వైడ్గా చూడాల్సి ఉంటుంది. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ చూడాలి. సో మెయిన్గా ఇగో ఈ టాపిక్స్. ఇవి కాకుండా ఇంకేమున్నాయి సిలబస్లో? నెక్స్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత మాట్లాడవచ్చు. దీంతో పాటు మనీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఇన్ఫ్లేషన్ చాలా పెద్ద ఏరియా. ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం, మనీ, బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్ మెయిన్ ఫోకస్. మనీ, బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్ తెలంగాణ సిలబస్లో లేదు, కానీ చదవాలి. మనీ అంటే డబ్బులు కదా. ఏం చేస్తాయి డబ్బులు? ఏం చేస్తాయండి డబ్బులు? ఇంకా మనీ ఏం చేస్తుంది? మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. నువ్వు ఒక వస్తువు తయారు చేసి డబ్బు రూపంలో మారుస్తావు, డబ్బును మళ్ళీ ఏ రూపంలో మారుస్తావు? వస్తువుగా మారుస్తావు. అంటే గూడికి మధ్యలో మనీ. మనీ ఎవల్యూషన్ కన్నా ముందు ఏ సిస్టమ్ ఉండే? బార్టర్ సిస్టమ్. వస్తు మార్పిడి ఆర్థిక వ్యవస్థలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకని డబ్బు వాడతాను. డబ్బు ఎక్కువైతే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అంత దేశం అప్పుల పాలైంది అంటారు కదా, మనీ ప్రింట్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. కామన్గా అనిపిస్తుంది కదా. మనందరికి ప్రింట్ చేసి మనిషికి నెలకు 2 లక్షలు ఇస్తే అయిపోద్దిగా బాధ. కానీ ఎందుకు గవర్నమెంట్ RBI ప్రింట్ చేయదు? ఎస్, మనీ అనేది ప్రింట్ చేయాలి అంటే దేని బేస్డ్ చేస్తారంటే GDP బేస్డ్ చేయాలండి. అర్థమయ్యేటట్టు చెప్తా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ రూమ్లో 100 పెన్నులు ఉన్నాయండి. ఒక్కొక్క పెన్ను ప్రైస్ 10 రూపాయలు. మీ అందరి దగ్గర 10 రూపీస్ ఉన్నాయి. ఈ పెన్ను ప్రైస్ ఇట్లనే ఉంటుంది. అట్లా కాకుండా పెన్స్ 100 పెన్స్ ఉన్నాయి, మీ దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరేం చేస్తారు? డబ్బులు చాలా ఉన్నాయి, పెన్నులు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు? పెన్ను రేట్ ఏమవుతా ఉంటుంది? పెరుగుతుంది. మీ దగ్గర ఉన్న మనీ వాల్యూ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే మనీ ప్రింట్ చేయడం వల్ల పెద్దగా చేంజ్ రాలే. ఇప్పుడు ఈ 10 పెన్స్ని 100 పెన్స్, 100 పెన్స్ని 1000 పెన్స్గా నువ్వు ప్రొడక్షన్ మార్చి అప్పుడు మనీ ఇవ్వాలి. మనీ ఎక్కువ అయితే ఇన్ఫ్లేషన్ వస్తుంది. మార్కెట్లో లేదా దేశంలో ఎన్ని వస్తువులు ఉత్పత్తి అవుతాయో అంత విలువైన డబ్బులే ఉండాలి. ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ మనీ ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ ప్రొడక్షన్ తక్కువ ఉంది, ఉత్పత్తి తక్కువ ఉంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ తక్కువ ఉన్నాయి, మనీ ఎక్కువైతే మనీ వాల్యూ ఏమైంది? జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే తెలవకుండా తప్పు చేసిండు. మీరు జింబాబ్వేలో 1 కిలో బియ్యం కొనాలంటే మినిమం 4-5 బస్తాల డబ్బులు తీసుకోవాలి. మనీ ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేస్తే మనీ వాల్యూ ఏమవుతుంది? ఆ మనీ ఎట్లా ప్రింట్ చేస్తుంది? RBI ఎంత కరెన్సీని ప్రింట్ చేస్తుంది? ప్రింట్ చేసేటప్పుడు ఉన్న రిజర్వ్స్ ఎట్లా పెట్టాలి? గోల్డ్ ఎంత పెట్టాలి? ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎట్లా పెట్టాలి? బ్రిటిష్ పీరియడ్లో ఎట్లుంది? ఇండియాలో ఫస్ట్ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ చేసినాం? ఆ బ్యాంక్స్లో ఇప్పుడున్న బ్యాంక్ ఎట్లా నడుస్తుంది? పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, అసలు బ్యాంకులను RBI ఎట్లా కంట్రోల్ చేస్తుంది అనేది బ్యాంకింగ్లో చూస్తామండి.
చాలా పెద్ద ఏరియా బ్యాంకింగ్. ఆర్బీఐని ఎంత గ్రిప్ తెచ్చుకుంటే అంత మంచిది. చాలా ఈజీ చదవచ్చు. మామూలుగా ఇప్పుడు నేను ఒక బ్యాంకు పెట్టాను, నాకు 100 crores డిపాజిట్స్ వచ్చినాయి. నేను అప్పులు ఇవ్వాలి. బ్యాంక్ అంటే ఏం చేస్తుంది? రిసీవింగ్ డిపాజిట్స్ అండ్ గివింగ్ లోన్స్. సింపుల్. జనాల దగ్గర నుంచి అకౌంట్లు ఓపెన్ చేసి డిపాజిట్లు తీసుకుంటుంది, తీసుకొని జనాలకి అప్పులు ఇస్తుంది. నాకు డిపాజిట్ ఇచ్చినోడికి 25 పైసా ఇంట్రెస్ట్ ఇస్తా, మీకు 1 రూపీకి ఇంట్రెస్ట్ ఇస్తా. బ్యాంకులు ఇట్లనే బతికేది. ఇప్పుడు నాకు 100 crores నేను ఒక బ్యాంక్ డిపాజిట్స్ వచ్చినాయి. నేను మీకు అప్పు 100 crores ఇవ్వాలన్నా, 100 crores కన్నా ఎక్కువ ఇవ్వాలన్నా, 100 crores కన్నా తక్కువ ఇవ్వాలన్నా? చెప్పండి. ఇప్పుడు మీరు నాతోటి మీరే బ్యాంకు పెట్టించండి, 100 crores మీరే ఇచ్చారు. ఇప్పుడు నేను అప్పులు ఇవ్వాలి కదా, అప్పులు ఇవ్వకపోతే బ్యాంకు నడవదు. ఇప్పుడు నేను 100 crores కన్నా ఎక్కువ ఇస్తానా తక్కువ ఇస్తా అంటే చాలా ఎక్కువ ఇస్తా, 1000 crores ఇస్తా. ఈ 100 crores ఆర్బీఐ దగ్గర చూపిస్తాడండి హామీగా. ఆర్బీఐ వాడు 100 crores కి 900 crores కల్పిస్తాడు. ఎంతకి ఇస్తాడు? 25 పైసాకి వడ్డీకి ఇస్తాడు. నేను ఇప్పుడు 1 రూపీకి మీకు అప్పిస్తా, బ్యాంకులు బతికిస్తాయి. దీన్నే సిఆర్ఆర్ అంటారు, క్యాష్ రిజర్వ్ రేషియో. బ్యాంక్ రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఇట్లాంటి వర్డ్స్ అన్ని మనం ఎక్కడ చూస్తాం? బ్యాంకింగ్లో చూస్తాం. దీన్నే క్రెడిట్ పాలసీ అంటామండి. చాలా ఈజీ ఏరియాలు ఇవన్నీ. రోజు మన రియల్ లైఫ్లో చూసే సబ్జెక్టే ఎకానమీ. ఓకేనా? సో ఇవి బ్యాంకింగ్, మనీ, ఇన్ఫ్లేషన్కి సంబంధించి ఇవన్నీ. ఇన్ఫ్లేషన్ అంటే రోజు రోజు రేట్లు పెరగడాన్ని ఏమన్నా మనం ఇన్ఫ్లేషన్. ఇండియన్ ఎకానమీలో మనం చూడాల్సిన సిలబస్లు ఇవి. ఇవి కాకుండా ఇంకేం చూస్తాం? జనరల్గా అయితే పాపులేషన్ చూడాలి, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఈక్వాలిటీస్. సిలబస్ చూసి అసలు భయపడద్దు, అస్సలు భయపడద్దు సిలబస్ చూసి. ఒక్కో టాపిక్ చదివితే ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఒక 100 to 120 hours పడుతుందండి రోజు మాట్లాడుకుంటూ పోతే. 100 to 120 hours పడుతుంది. పెద్ద సమస్య ఏం కాదు. ఇండియన్ ఎకానమీ గ్రిప్ వస్తే ఆటోమేటిక్గా ఏది గ్రిప్ వస్తుంది? రీజనల్ ఎకానమీ గ్రిప్ వస్తుంది. తెలంగాణ వాళ్ళకి డెవలప్మెంట్ అండ్ ఇష్యూస్ అని ఇంకో సపరేట్ టాపిక్ ఉంది. అభివృద్ధి సమస్యలు. డెవలప్మెంట్ అనే ఇష్యూస్ తెస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రాకి డెవలప్మెంట్ యాక్టివిటీలో పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయాలి. పోలవరం కడితే డెవలప్మెంట్, కానీ ఈ డెవలప్మెంట్ పేరుతో కొంత డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఏమైంది? బ్యాక్ వాటర్ ఏమవుతుంది? కొన్ని విలేజెస్ని, ఎన్విరాన్మెంట్ని మొత్తం నాశనం చేస్తుంది. అంటే డెవలప్మెంట్ కనిపిస్తుంది, ఇష్యూస్ కనిపిస్తుంది. ఒక ఊరుంది, ఆ ఊర్లో రోడ్డు మీదకి ఇల్లులు ఉన్నాయి. ఆ ఊరు నుంచి హైవే పోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఇల్లులు కూల్చేయాలి. డెవలప్మెంట్ జరగాలంటే రోడ్డు వేయాలి. కానీ ఇక్కడ ఈ ఇల్లుల మీద అక్కడ షాపులు పెట్టుకున్న వాళ్ళు, జీవితకాలం బతికేట వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? ఆగమవుతాయి. దీన్నే డెవలప్మెంట్ అండ్ ఇష్యూస్ అంటాం. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కూడా చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపి సిలబస్. ఎకానమీలో నేను సిలబస్ అనని దీన్ని. మనం చూసే ఇష్యూస్, మనం ఫీల్ అయ్యే ఇష్యూస్, మనం సాల్వ్ చేయాలనుకునే ఇష్యూస్ ఇక్కడ ఉంటాయి. ఇండియాలో అతిపెద్ద ప్రాబ్లం ఏంటి? క్యాస్ట్ సిస్టమ్. ఇండియాలో పెద్ద ప్రాబ్లం ఏంటండి? క్యాస్ట్ ఎట్లా పోతుంది? క్యాస్ట్ ఉండటం తప్పేం కాదేమో, కానీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండద్దు. ఎట్లా పోద్దండి క్యాస్ట్ డిస్క్రిమినేషన్? చాలా సింపుల్గా, చదువుకుంటే పోతే ఎక్కువ అవుతుంది. ఈ మధ్య కులం బాగా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గరే ఒక అమ్మాయి నాన్న అన్నది అనుకో, అంటే అర్థమైంది నేను ఎవరినో లవ్ చేస్తానని చెప్పింది అనుకో. ఏమడుగుతాడు ఫస్ట్? ఫాదర్ ఏంటి అని అడుగుతాడు. సమ్ ఎక్స్ అని చెప్పినాం అనుకో, గుండెలు బాదుకొని అటు ఇటు తిరిగి వచ్చి తర్వాత ఏం చేస్తారని అడుగుతాడు. ఐఏఎస్ అని చెప్పినాం అనుకో, ఏమవుతుంది? ఇప్పుడు కులం పోతుంది. జనరల్గా మాట్లాడుకున్నాం. లేదా ఆటో తోలుతాడని అనుకో, 4 వ్యక్తాడు. అంటే నీ క్యాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు తగ్గుతుంది? ఎకనామిక్ స్టెబిలిటీ వల్ల తగ్గుతుంది. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ సోషల్ ఇష్యూస్ని తగ్గిస్తుందండి. అర్థమవుతుందా మీకు? ఆర్థిక అభివృద్ధి సామాజిక అవలక్షణాలను తీసేస్తుంది. మీరు విలేజ్కి సిటీకి తేడా చూడండి. విలేజ్లో ఇప్పటికీ క్యాస్ట్ ఊర్లు అట్లనే ఉన్నాయి, వాడలని, గ్రూపులని, తండాలని కనిపిస్తున్నాయి. సిటీకి వస్తే ఉంటుందా? సిటీలో ఎకనామిక్ ఈక్వాలిటీ వస్తుంది. ఎకనామిక్ ఈక్వాలిటీ, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది సోషల్ డెవలప్మెంట్కి కారణమవుతుంది. కులానికి సంబంధించిన ప్రభావం పోవాలంటే ఏం డెవలప్ కావాలి? ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలి.
బాగా గుర్తుపెట్టుకోండి. మనకు సొసైటీలో ఒక గుర్తింపు ఎప్పుడు వస్తుంది? నీ టాలెంట్ తోటో నీ నాలెడ్జ్ తోటో ఎవ్వడు నీకు ప్రయారిటీ ఇవ్వడు. నువ్వెంత సంపాదిస్తున్నాను గుర్తింపిస్తున్నాడు. ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఫైనాన్షియల్ రిలేషన్ అంటాడు కార్ల్ మార్క్స్. మదర్ రిలేషన్ కూడా ఫైనాన్సే. 30 ఏండ్లు వచ్చిన తర్వాత ఇంటికి పోయి తాగిపోయి కూర్చుంటే అన్నం పెట్టేటప్పుడు అమ్మ కూడా చెప్పుద్ది ఏదైనా పని చేసుకోరా అని చెప్తుంది. నాన్న అయితే ముందు నుంచి తిడుతూనే ఉంటాడు. ఒకవేళ మనం ఎవరైనా ఇష్టపడితే ఆమె రేపటి నుంచి కనపడదు. నెగిటివ్ తీసుకోవద్దు. ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఏ రిలేషన్స్? ఫైనాన్షియల్. అందరికి ఏ డెవలప్మెంట్ కావాలి? ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. దాని చుట్టూ మనం తిరుగుతున్నాం. ఇండివిజువల్గా నా డెవలప్మెంట్ నేను చూస్తే, మనందరి డెవలప్మెంట్ చూస్తే నేషనల్ డెవలప్మెంట్, కంట్రీ డెవలప్ అవుతుంది. ఇగో ఈ ఇష్యూస్ అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ పోవడమే మన సిలబస్ అండి. ఇన్కమ్ చదవాలి, నేషనల్ ఇన్కమ్ చదవాలి. నేషనల్ ఇన్కంలో ఇష్యూస్ చదివితే పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, పాపులేషన్, ప్లానింగ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్, బ్యాంకింగ్, మనీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఏరియాలతో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పబ్లిక్ ఫైనాన్స్ ఏరియా చదవాలి. ఓకేనా? సరే, దీనికన్నా ముందు అసలు ఇండియన్ ఎకానమీ స్ట్రక్చర్ ఎట్లుందో చూద్దాం. ఐడియా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. అంటే ఇండియన్ ఎకానమీ గురించి మనం మాట్లాడితే, బ్రిటిష్ వాడు ఇండియాకి రావడానికన్నా ముందు ఇండియా అనేది చాలా చిన్న చిన్న ముక్కలుగా ఉండేదండి. నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉండేది. సో బ్రిటిష్ వాడు ఎప్పుడైతే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, అంతేనా, ఏ యుద్ధం? ప్లాసీ యుద్ధం ఎప్పుడు చేస్తాడు? 1757. 1757లో ప్లాసీ బ్యాటిల్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి నుంచి బెంగాల్ని ఆక్యుపై చేస్తాడండి. ఫస్ట్ ఇండియాలో బ్రిటిష్ వాడు ఆక్రమించిన ప్రాంతం ఏంటి? బెంగాల్. బెంగాల్ని ఆక్యుపై చేస్తాడు. ప్లాసీ అండ్ బాక్సార్ 2 యుద్ధాలు జరుగుతాయి. వీడిని రెండింటినీ ఆక్యుపై చేసిన తర్వాత నెక్స్ట్ 1 by 1 తర్వాత పంజాబ్ని, తర్వాత అవధ్ని, ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క రీజన్ ఆక్యుపై చేసుకుంటూ వస్తాడు. 1757లో స్టార్ట్ చేసిన వీడు ఏం చేస్తారంటే 1857 వరకు ఒక్కొక్క ఏరియాని ఆక్యుపై చేస్తూ పోతాడు. ఇంపీరియలిజం అంటాం దీన్ని. ఏ ఇజం అంటాం? ఇంపీరియల్, సామ్రాజ్యవాదం అంటాం. బ్రిటిష్ వాడు వ్యాపారానికి వచ్చి మనకు ట్యాక్సులు కట్టేటోడు, మనతో ట్యాక్సులు వసూలు చేసుకునే కండిషన్కి వెళ్ళిపోతాడు. మనకి ట్యాక్స్ కట్టేటోడు ఇప్పుడు ఏం చేస్తాడు? మనతోటి ట్యాక్సులు పే చేపిస్తున్నాడు. ఈ కండిషన్లో బ్రిటిష్ వాడు ఏం చేస్తాడంటే, మనం ఫైట్ చేస్తాం. 1947లో ఇండిపెండెన్స్ వస్తుంది, అంతే కదా. 1947లో ఇండిపెండెన్స్ వచ్చే నాటికి మన కండిషన్ చాలా వరస్ట్. ఏంటి వరస్ట్? ఫుడ్ గ్రెయిన్స్ లేవు, ఆహార ధాన్యాల కొరత ఉంది, ఆకలి చావులు ఉన్నాయి, ఒక్క ప్రాజెక్ట్ లేదు, ఒక్క ఇండస్ట్రీ లేదు, ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు. మీరు ఇండియాని రూల్ చేసిన రూలర్స్లో, భారతదేశాన్ని పరిపాలించిన రాజుల్లో 90% ఫారినర్సే. మీరు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఒకటి పక్కకు పెడితే, మిడివల్ అంతా ముస్లిం రూలింగే కదా. ఢిల్లీ సుల్తాన్స్ ఆర్ మొఘల్స్ అందరు ఎవరు? ముస్లిమ్స్. ఎప్పుడు ముస్లిమ్స్ ఫారినర్స్ అయినా సరే ఇండియన్ పబ్లిక్ ఎప్పుడు వాళ్ళ మీద ఫ్రీడమ్ ఫైట్ చేయలే. ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసినామా? ఏ ముస్లిం రాజు మీద అయినా దేశం నుంచి ఎల్లగొట్టాలని ఫైట్ అయితే చేయలే కదా. స్వతంత్ర పోరాటం చేయలేదు. ఎందుకు జరగలే? వాళ్ళు వేరే కంట్రీ వాడైనా సరే ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఇండియాలో మెర్జ్ అయ్యి ఇక్కడే పుట్టిండు, ఇక్కడనే పెరిగిండు, ఇక్కడనే చచ్చిపోయిండు. ఆ టూమ్స్ సమాధులు కూడా ఇండే ఉన్నాయి. వాడు ఎప్పుడు వాడి సొంత దేశంతో లింక్ తెంచుకున్నాడు. కానీ బ్రిటిష్ వాడు ఏం చేసిండు? వాడు ఫారిన్ ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఇండియాని ఎప్పుడు ఒక కాలనీ లాగా, ఒక వలస దేశంలాగా చూస్తాడు. వీలున్నంత ఇండియాని పిండుకొని ఇక్కడ నుంచి వెల్త్ అండ్ సంపాదన తీసుకొని పోవాలని చూస్తాడు. ఎప్పుడు మనల్ని వాడు సొంతగా ఫీల్ కాలే, మనం వాడిని ఎప్పుడు ఫీల్ కాలే. అందుకని ఏ ఫైట్ చేసినాం? ఫ్రీడమ్ ఫైట్ చేసినాం, స్వతంత్ర పోరాటం చేసి వెళ్ళగొట్టినాం. వాడు పోయేటప్పటికి ఇండియన్ ఎకానమీ 0 కండిషన్లో ఉంటుంది. 0 కూడా కదా, ఐసీయూలో ఉంటుంది. ఐసీయూలో ఉందంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ లేదు, వ్యవసాయం బాగాలేదు, ఇండస్ట్రీస్ 0, మన దగ్గర ఎంప్లాయ్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఏమైనా డెవలప్ చేద్దామంటే ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇట్లాంటి కండిషన్లో ఇండియన్ గవర్నమెంట్ కొన్ని డెసిషన్స్ తీసుకుంటుంది. దేనికోసం? ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం. యాక్చువల్గా సెకండ్ వరల్డ్ వార్ మీకు కొంచెం ఐడియా ఉంది కదా. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇండియా లాంటి కంట్రీస్ అన్నిటికీ ఇండిపెండెన్స్ ఇస్తుంది బ్రిటన్. సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత వరల్డ్ 2 గ్రూప్స్గా డివైడ్ అవుతుందని. కోల్డ్ వార్ అని వినుండాలి నాకు తెలిసి. 10th క్లాస్ చదివినారు కదా మీరు, సోషల్ అసలే చదివి ఉండరు, రైట్.
రైట్. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వరల్డ్ 2 గ్రూప్స్ అయింది. ఒకటి రష్యా బేస్డ్ కమ్యూనిస్ట్ గ్రూప్ అవుతుంది, రెండోది అమెరికా బేస్డ్ క్యాపిటలిస్ట్ గ్రూప్ అవుతుంది. ఏ గ్రూప్ అవుతుంది? రష్యా బేస్డ్ కమ్యూనిస్ట్ గ్రూప్ అవుతుంది, అమెరికా వైపు ఏం లేదు. సింపుల్గా కమ్యూనిజం క్యాపిటలిజం అంటే ఏం లేదండి. ఒక దేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ అంటే వస్తువుల ఉత్పత్తి గవర్నమెంటే చేస్తే సోషలిస్ట్ ఎకానమీ ఆర్ కమ్యూనిస్ట్ ఎకానమీ. ప్రైవేటోడు లేకుండా అన్ని గవర్నమెంట్ చేస్తే దాన్ని ఏ ఎకానమీ అన్నామండి? కమ్యూనిస్ట్ ఎకానమీ అన్నమాట. పూర్తిగా ప్రైవేటోడు ఉంటే ఏమన్నాం? క్యాపిటలిస్ట్ ఎకానమీ. ఇప్పుడు అమెరికా వాడు రష్యా వాడు మనకి టార్గెట్ చేస్తారు మనని. నా గ్రూప్లోకి రమ్మని వీడు, వీడి గ్రూప్లోకి రమ్మని వాడు. అర్థమవుతుంది కదా? మనం బాబు మీ ఇద్దరు పంచాయతీలు మాకు వద్దు, ఇప్పుడిప్పుడే మాకు ఇండిపెండెన్స్ వచ్చింది, మేము డెవలప్మెంట్ అవ్వాలనుకుంటే మాకు ఇద్దరు ఈక్వలే, మీ ఇద్దరికి మధ్యలో రైవల్స్ గొడవలు వస్తే మేము న్యూట్రల్గా ఉంటాం అని చెప్పి మనం సపరేట్ కుంపటి పెట్టుకున్నాం. దాని పేరు నాన్ అలైన్మెంట్ మూమెంట్. వీళ్ళు ఉండాలి కదా, అలీనోద్యమం అంటాం. అంటే అంతర్జాతీయ రాజకీయాల్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం న్యూట్రల్గా ఉంటూ ఇద్దరిని సమానంగా చూసేదే నామ్. ఇది మన పొలిటికల్ స్ట్రాటజీ. ఓకేనా? నెక్స్ట్ ఇది కాకుండా ఎకనామిక్ స్ట్రాటజీకి వచ్చేసరికి ఇండియా అప్పటికి 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన ఒరిజినల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది 1951లో స్టార్ట్ చేస్తాను. 1951లో ఫస్ట్ 5 year ప్లాన్ తీసుకుంటాం. మనం ఫస్ట్ 5 year ప్లాన్ తీసుకునేటప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కమ్యూనిజం ఆర్ సోషలిజం, నెక్స్ట్ ఏంటి? క్యాపిటలిజం. ఇప్పుడు ఎటు పోవాలి? ఎటు పోవాలనుకున్నప్పుడు మనం ఏం ఫిక్స్ చేసుకుంటామంటే ఈ రెండిట్లో కంప్లీట్గా సోషలిజం తీసుకునే కండిషన్ లేదు, కంప్లీట్గా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ తీసుకునే పరిస్థితి లేదు, కంప్లీట్గా ప్రైవేట్ వాడిని నమ్మే పరిస్థితి అసలే లేదు. అందుకని మనం ఏ ఎకానమీ తీసుకున్నాం? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఎకానమీ అన్నామండి. అర్థమయ్యేటట్టు చెప్తా. జనరల్గా ఆదాయం ఎట్లా వస్తుందండి? ఇన్కమ్. నేను కొంచెం అటు ఇటు ఫ్రీడమ్ తీసుకొని తిరుగుతూ ఉంటా, మీరు కూడా కొంచెం ట్రై చేయండి నాతో రావడానికి, అర్థమైంది నెమ్మదిగా. ఇన్కమ్ అంటే ఏంది? ఇన్కమే. ఎట్లా వస్తుంది ఇన్కమ్? ఎస్, ఇన్కమ్ సోర్సెస్ 4. అంటే నీకు ఇన్కమ్ రావాలి, ఆదాయం రావాలంటే నువ్వు ఉత్పత్తి చేయాలి, ప్రొడక్షన్ చేయాలి. ఏం చేయాలి? ప్రొడక్షన్. సో నువ్వేదైతే ఉత్పత్తి చేయాలనుకుంటున్నావో, ఈ వస్తువుని ఉత్పత్తి చేయాలనుకుంటే నీకు 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటాయండి. వీటిని ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్, ఉత్పత్తి కారకాలు అంటాం. అర్థమవుతుంది? ఏమంటాం వాటిని? ఉత్పత్తి కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు ఈ బోర్డు తయారు చేయాలి, ఏం కావాలి? ముందు రూమ్ కావాలి, అంతే కదా? రూమ్ అయితే ప్లేస్ అయితే కావాలి కదా. సో కాబట్టి ల్యాండ్ కావాలి. రెండోది ఏం కావాలి? పని చేయడానికి ఎవరు కావాలి? లేబర్ కావాలి. మూడోది ఏం కావాలి? క్యాపిటల్ కావాలి, పెట్టుబడి కావాలి, అంతే కదా. నాలుగోది ఈ మూడింటిని ఆపరేట్ చేయడానికి ఒక ఓనర్ ఉండాలి. దాన్ని ఎవరన్నాం? ఆర్గనైజర్ అన్నాం. ఓకేనా? వ్యవస్థాపకుడు. సో ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజర్. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అనేది ఉత్పత్తి కారకాలు. ఇప్పుడు మనం ఈ 4ంటిని వాడి ఏం చేసినాం? ఈ బోర్డు తయారు చేసినాం. బోర్డు అమ్మాం, వచ్చిన డబ్బులు ఏం చేస్తాం? బోర్డు అమ్మితే ఆదాయం వస్తుందా లేదా? ఇప్పుడు నేనే ఓనర్ అనుకుందాం. బోర్డు అమ్మినా నాకేం వస్తుంది? ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయం మొత్తం నేనేం చేయాలి? నేనే తీసుకోవాలన్నా వీళ్ళకి ఇవ్వాలన్నా? ఇవ్వాలి. ఇట్లా పంచేదానే డిస్ట్రిబ్యూషన్ అన్నాం. ల్యాండ్కి ఇది తీసుకున్నవాడికి నేనేమి ఇవ్వాలా? రెంట్ ఇవ్వాలి, తెలుగులో బాటకం అంటాడు. శ్రమ చేస్తే ఏమి ఇవ్వాలి? వేజెస్ అనాలి ఎకనామిక్స్లో. వేజెస్ అంటే ఏంటి? వేతనాలు ఇవ్వాలి. క్యాపిటల్కి ఏమి ఇవ్వాలి? అప్పు చేసినాం, వాడికి ఏమి ఇస్తాం? ఇంట్రెస్ట్ ఇస్తాం, వడ్డీ ఇస్తాం. ఫైనల్గా మిగిలితే నేనేం తీసుకుంటా? ప్రాఫిట్ తీసుకుంటా. ఈ 4 తప్ప మీకు ఏమైనా మార్గాలు ఉన్నాయా? దొంగతనం చేసినా కూడా శ్రమే, గంజాయి పెంచినా కూడా రెంటే. అర్థమవుతుంది? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, వీటిని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఉత్పత్తి కారకాలు. ఈ ఉత్పత్తి కారకాల యాజమాన్యం, ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంటుంది అనే దాన్ని బట్టి దేశాలు 2 రకాలు. కంప్లీట్గా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గవర్నమెంట్ దగ్గరనే ఉండి, గవర్నమెంటే ప్రొడక్షన్ చేసి, గవర్నమెంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, గవర్నమెంటే వస్తువులు తయారు చేస్తే దాన్ని ఏ ఎకానమీ అన్నాం?
సోషలిస్ట్ ఎకానమీ లేదా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అన్నమాట. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ప్రొడక్షన్ సెక్టర్ కంప్లీట్గా ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. లేదు ఇది మొత్తం ప్రైవేట్ వాడికి వదిలిపడేష్టం, ఓన్లీ గవర్నమెంట్ లా అండ్ ఆర్డరు డిఫెన్స్ మాత్రమే చూస్తే దాన్ని ఏ ఎకానమీ అన్నాం? క్యాపిటలిస్ట్ ఎకానమీ అన్నాం. సో మన దగ్గర రెండు ఆప్షన్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నువ్వు ఎడుకోవాలి ఇప్పుడు, ఐదర్ సోషలిస్ట్ ఎకానమీ రష్యా వైపున పోవాలి, లేదా క్యాపిటలిస్ట్ ఎకానమీ ఎవరి వైపు పోవాలి? యుఎస్ వైపు. కాబట్టి మనం ఏం చేసినాం అంటే ఇద్దరు వద్దు, ప్రైవేట్ కొడికి లేము అట్లని గవర్నమెంట్ మోయలేదు. కాబట్టి మనం ఏం చేసినాం, ఏ ఎకానమీ తీసుకున్నాం? మిక్స్డ్ ఎకానమీ తీసుకున్నాం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థను తీసుకున్నాం. గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ బస్సు ఉంటుంది, ప్రైవేట్ బస్సు ఉంటుంది, అన్ని కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు. సో మనది ఏ ఎకానమీ అయింది? మిక్స్డ్ ఎకానమీ మీన్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఓనర్షిప్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. అయితే ఈ మిక్స్డ్ ఎకానమీ కూడా ఎప్పుడు ఒకలాగలేదు. మనం ఇండియన్ ఎకానమీని 1951లో డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే 1951 టు 1991 దాకా మనది మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థనే. కానీ ఈ మిక్స్డ్ ఎకానమీలో గవర్నమెంట్ 90%, ప్రైవేట్ వాడు ఎంత ఉన్నాడండి? 10% ఉంది. అంటే కంప్లీట్గా మనది ఏ సెక్టారు? సోషలిస్ట్ ఎకానమీ లక్షణాలు ఉన్నాయి బాగా. అంటే అర్థమైంది, ప్రైవేట్ వాడిని ఎంకరేజ్ చేయలేదు. ఇండియాలో అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, జాబ్స్ కానీ అన్ని ఎవరిచ్చారు? గవర్నమెంటే ఇచ్చిందండి. మీరు కరెంటు తయారు చేసేది గవర్నమెంటే, సోప్స్ తయారు చేసేది గవర్నమెంటే, టీవీలు కూడా తయారు చేసింది, చివరికి పచ్చడి పెట్టుకునే జాడీలు కూడా తయారు చేసింది. అంటే ప్రైవేట్ వాడిని ఏం చేసినాం? ఎంకరేజ్ చేసినా డిస్కరేజ్ చేసినామా? డిస్కరేజ్ చేసినాం. దేన్ని ఎంకరేజ్ చేసినాం? గవర్నమెంట్ సెక్టర్. మీరు అందుకని మీరు అబ్జర్వ్ చేయండి, 1951 నుంచి 1991 దాకా ఇండియాలో మీరు చూసుకునే ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, బిహెచ్ఈఎల్, గెయిల్, సెయిల్, ఎల్ఐసి, జిఐసి, తర్వాత ఆర్టీసీ, రైల్వేసు, ఇవన్నీ ఎవరి హ్యాండ్ఓవర్లో ఉన్నాయి? గవర్నమెంట్. అంటే మనం దేన్ని స్ట్రెంథెన్ చేసినాం? గవర్నమెంట్ సెక్టార్ని బలోపేతం చేసినాం. ఎప్పటిదాకా? 1991 దాకా. ఒకవేళ ఎవడైనా ప్రైవేట్ వాడు ఫ్యాక్టరీ పెట్టిండు అనుకో, ఆ ఫ్యాక్టరీ ఇనీషియల్ క్యాపిటల్ 20 crores దాటితే దాన్ని నేషనలైజ్ చేసి గుంజుకున్నాం, గవర్నమెంట్ తీసుకుందండి. మీరు ఇనుంటారు నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్ అని. బ్యాంకులు ప్రైవేట్ వాడికి ఉన్నాయి ఒకప్పుడు. ప్రైవేట్ వాడు బ్యాంకులు పెడితే ఇందిరాగాంధీ కోపం వస్తుంది బ్యాంకు వాళ్ళ మీద. కోపం వచ్చి 1969లో 14 బ్యాంకులు గుంజుకుంటుంది, 14 బ్యాంక్స్ నేషనలైజ్ చేస్తుంది 1969లో. తర్వాత ఏం చేస్తుంది? 1980లో ఇంకొక 6 బ్యాంక్స్ నేషనలైజ్ చేస్తుంది. అంటే ప్రైవేటు వాడు ఇండస్ట్రీ పెట్టినా, ఒక ఆర్గనైజేషన్ పెట్టినా, గవర్నమెంట్ ఏం చేసింది? దాన్ని టేక్ ఓవర్ చేసింది. ఎప్పటిదాకా ఇదంతా? 1990 బాగా డెవలప్ చేశారు. కానీ గవర్నమెంట్లో ప్రాబ్లం ఏమొస్తుంది? కరప్షన్ మొదలైంది, అవినీతి బాగా పెరిగిపోయింది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, రాజకీయ నాయకుల జోక్యం బాగా పెరిగిపోయింది, అవసరానికి మించి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేస్తారు, చివరికి గవర్నమెంట్ కంపెనీస్ అన్ని లాస్ వస్తున్నాయి. ఏమైందండి? ఇక్కడ లాస్లోకి పోయినాయి, బాగా లాస్ అయినాయండి. ఏ కండిషన్కి పోయిందంటే, ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్, పబ్లిక్ సెక్టార్ యూనిట్, ప్రభుత్వ రంగ సంస్థ, వాడి జీతాలకు కూడా గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు ఏం చేయాలా? దేశం దివాలా తీసే పరిస్థితికి వస్తుంది. 1990sలో నేను చెప్పేది. ఇట్లాంటి కండిషన్లో జనరల్గా ఒక దేశం ఎట్లా బతుకుతుంది అంటే, మనం మన దగ్గర తయారైన వస్తువులు అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ని అమ్ముతాం వేరే దేశాలు. దీన్ని ఏమన్నాం? ఎక్స్పోర్ట్స్ అంటాం, అంతే కదా. మన ఎక్స్పోర్ట్స్ అమ్మి ఏం తెచ్చుకుంటామండి? డాలర్ల రూపంలో మార్చుకుంటాం. మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని అమెరికా వాడికి అమ్ముతాం. అమెరికా వాడు ఏమిస్తాడు? ఇప్పుడు డాలర్స్ ఇస్తాడు. ఈ డాలర్లు పెట్టి మనం ఏం చేస్తాం? ఇంపోర్ట్స్ చేసుకుంటాం పెట్రోలియం. అంటే మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండాలి, ఖచ్చితంగా డాలర్లు కావాలి. డాలర్లు కావాలంటే ఏం జరగాలి? ఎక్స్పోర్ట్ జరగాలి. ఎంత ఎక్స్పోర్ట్ చేస్తే అన్ని డాలర్లు వస్తాయి. ఆ డాలర్లు పెట్టి మనం పెట్రోలు లేదంటే మెడిసిన్స్ ఇవన్నీ కొనుక్కుంటాం. మన దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ నష్టాల్లో ఉన్నాయి, అన్ని కంపెనీలు లాస్ అయినాయి. ఎక్స్పోర్ట్స్ ఏమైనాయి? జీరోకి వచ్చినాయి. ఎక్స్పోర్ట్ జీరో, దేశంలోకి దిగుమతులు విపరీతంగా పెరిగిపోయినాయి. అమ్ముకునేవి తక్కువ ఉన్నాయి, కొనుక్కునేవి ఎక్కువ ఉన్నాయి. సో ఇండియాలో 1991 వచ్చినప్పటికే బిఓపి క్రైసిస్ వస్తుంది. ఏ క్రైసిస్ వస్తుంది?
బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం, విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం. అంటే 100 కోట్ల వస్తువులు ఎక్స్పోర్ట్ చేస్తే 1000 crores ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎంత ఎంత డెఫిసిట్ ఉంది? 900 crores డెఫిసిట్ ఉంది. 900 కోట్ల అప్పు ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు కిరాణా షాప్ దగ్గర అప్పు చేస్తారండి రోజు. ఓ 2 నెలల తర్వాత 5000 అయింది. వాడు ఏం చెప్తాడు షాప్ వాడు? పాతది కట్టి కొత్తది తీసపో అని చెప్తాడు. ఇప్పుడు ఆల్రెడీ మనకి వేరే దేశాల నుంచి కావాల్సిన ఇంపోర్ట్ చేసిన వాడు ఏం చెప్తాడు? పాతది కట్టి కొత్తది తీసపో అని చెప్తాడు. మరి మన దగ్గర పైసలు ఉన్నాయా? లేవు. అర్జెంటుగా పెట్రోల్ కొనుక్కోవాలి. పెట్రోల్ కొనుక్కోవాలి కదా. పెట్రోల్ కొనుక్కోవాలంటే డాలర్లు కావాలి. ఈ డాలర్లు 1990లో $1.2 బిలియన్ పడిపోయినాయి. అంటే వారం రోజులకు కూడా పెట్రోల్ కొనడానికి మన అక్కడ పైసలు లేవు. చంద్రశేఖర్ అని ఒక ప్రైమ్ మినిస్టర్ రిజర్వ్ బ్యాంకులో ఉన్న గోల్డ్ని తీసుకుపోయి ఇంగ్లాండ్ బ్యాంకులో తాకట్టు పెడతాడు. 1990s ఇష్యూ చెప్తానండి నేను. అంటే మనం ఏ కండిషన్కి వచ్చింది మన ఎకానమీ అంటే, ఇండియన్ గవర్నమెంట్ గోల్డ్ని మార్టిగేజ్ చేసింది, తాకట్టు పెట్టింది. ఎక్కడ? ఇంగ్లాండ్ బ్యాంకులో. దీంతో దేశం పరుగు పోయినట్టే కదా. సో ఈ పరిస్థితుల్లో ఎలక్షన్స్ వస్తాయి, చంద్రశేఖర్ రిజైన్ చేస్తాడు. 1919 చెప్తాను. ఈ కండిషన్లో ఎలక్షన్స్లో రాజీవ్ గాంధీని శ్రీపెరంబూర్లో మర్డర్ చేస్తారు, LTTE. ఎప్పుడైనా మాట్లాడుకుందాం దీని గురించి. రాజీవ్ గాంధీని ఎందుకు చంపిననే తర్వాత పంచాయతీ. లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈలం అని ఒక ఆర్గనైజేషన్, ప్రభాకర్ అని ఉంటాడు, మనల్ని లేపేస్తారు. లేపేసిన తర్వాత అనుకోకుండా పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవుతాడు. ఎవరు? పివి నరసింహరావు 1991లో ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఇండియన్ ఎకానమీ చాలా వరస్ట్ కండిషన్లో ఉంది. పెట్రోల్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఎక్స్పోర్ట్స్ లేవు, ఇంపోర్ట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, పావర్టీ పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, గూడ్స్ లేవు, వస్తువులు కొనుక్కోవడానికి కూడా లేవు. ఇట్లాంటి కండిషన్లో పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టరు, మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టరు, ప్రణబ్ ముఖర్జీ ప్లానింగ్ కమిషన్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్. వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తారంటే ఇండియన్ ఎకానమీని ఒకేసారి యూటర్న్ తిప్పుతారండి. దీంతో ఇండియన్ ఎకానమీలో ఏం తీసుకొస్తారు? LPG తీసుకొస్తారు. ఏం తీసుకొస్తున్నాం? LPG. నిన్నటి దాకా మనది ఏ సెక్టార్? మిక్స్డ్ ఎకానమీ. కానీ ఎవరి ప్రయారిటీ ఎక్కువ ఉంది? గవర్నమెంట్ది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ప్రైవేటైజ్ చేస్తున్నాం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. వీటిని ఎకనామిక్ రిఫార్మ్స్ అంటాం. ఏమంటున్నాం? ఎకనామిక్ రిఫార్మ్స్. ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఆర్థిక సంస్కరణలు అంటామండి. ఏంటి ఆర్థిక సంస్కరణలు? నిన్నటి దాకా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉన్న కంపెనీలను ప్రైవేట్ వాడికి అమ్మి పడేసినాం. గవర్నమెంట్ కంపెనీలు ఏం చేస్తున్నాం? అమ్మేస్తున్నాం. ప్రైవేట్ వాడికి ఈజీగా పర్మిషన్ ఇస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కంపెనీలు ఏం చేస్తాను? అమ్మేస్తున్నాం. గవర్నమెంట్ కంపెనీని ప్రైవేట్ వాడికి అమ్మడాన్ని డిజిన్వెస్ట్మెంట్ అంటాం, పెట్టుబడుల ఉపసంహరణ అంటామండి. రోజు అమ్ముతున్నాం. ఒకప్పుడు నష్టాలు వచ్చాయి అమ్మటం. అక్క నిర్మలా సీతారామన్ గారు లాభాలు వచ్చాయి అమ్ముతుంది. ఇప్పుడు LICని అమ్మారు ఈ మధ్య, మీరు వింటారో లేదు. LICని అమ్ముతారా అంటే షేర్స్ అమ్ముతారండి. ఒక 1000 crores LIC వాల్యూ ఉందనుకో, 100 crores అమ్ముతారు. ఇట్లా అమ్ముకుంటా పోతే లాస్ట్కి ఏం మిగులుతుంది? మన తాతకు 100 ఎకరాలు ఉంది, మనకు 1/2 ఎకరం ఉండదు అంటారు చూసిన ఆ టైప్. అంటే ఏం చేస్తున్నాం మనం? ప్రైవేటైజేషన్ చేస్తున్నాం. ప్రైవేటైజేషన్కి 2 యాంగిల్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి ప్రైవేట్ వాడికి పర్మిషన్ ఇవ్వడం, 2 పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వాడికి అమ్మడం. అన్నాం లిబరలైజేషన్. లిబరలైజేషన్ నిన్నటి దాకా ఇండస్ట్రీ పెట్టాలంటే నెంబర్ ఆఫ్ రూల్స్ ఉండే, 1,000,000 కారణాలు పెట్టారు. ఇప్పుడు నో లైసెన్స్ లేక ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. ఇండస్ట్రీలకు ఫ్రీగా పర్మిషన్ ఇవ్వడానికి లిబరలైజేషన్ అన్నాం. ప్రైవేట్ వాడిని ఎంకరేజ్ చేయడాన్ని ఏమన్నాం? ప్రైవేటైజేషన్ అన్నాం. గ్లోబలైజేషన్, ఇండియన్ గూడ్స్ని ఏ దేశాలను అమ్ముకోవచ్చు, ఇది ఏ దేశానికి సంబంధించిన గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం కొనుక్కోవచ్చు. ఒకప్పుడు అమెరికన్ టెక్నాలజీ ఇండియాకి రావాలంటే 10 to 15 years గ్యాప్ ఉండేది. మనం అన్ని సెకండ్ హ్యాండ్ వస్తువులు వాడుకునేటాళ్ళం. అమెరికాలో వాడి పడేసిన జిరాక్స్ మిషన్లు ఉండేవి మన దగ్గర. కంప్యూటర్లు 90sకి ముందు సెకండ్ హ్యాండ్ కంప్యూటర్లు వచ్చాయి ఇండియాకి. ఇంటర్నేషనల్ మార్కెట్లో రిలీజ్ అయిన ఏ గూడ్ని కూడా మనం ఎంకరేజ్ చేసేవాళ్ళం. ఎందుకని? అంటే అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ వస్తే మన డొమెస్టిక్ ఇండస్ట్రీ అంటే మన దేశీయ పరిశ్రమ నష్టపోద్దని మన డోర్లు మూసుకొని ఉన్నాం. క్లోజ్డ్ ఎకానమీ మనది. ఏ దేశంతో వ్యాపారం చేయడానికి ఇష్టపడలేదు. 1991లో డోర్లు తీసి పడేసినామని. ఎవడైనా రావచ్చు. ఐఫోన్ వాడికన్నా ముందు మన దగ్గర రిలీజ్ చేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ ఏమైంది? బాగా ప్రోగ్రెస్ వచ్చింది. ఇదంతా మాట్లాడడం. దీన్ని LPG, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్.
ఎల్పిజి అంటే ఈ ఎల్పిజిలో ఇప్పుడు నిన్నటిదాకా గవర్నమెంట్ ఎంత ఉండే 90% ఉండే, ఇప్పుడు గవర్నమెంట్ పని 10%, ప్రైవేట్ వాడికి ఎంత ఇచ్చినాం 90% ఇచ్చినాం. సో మనం కంప్లీట్గా ఏ ఎకానమీ అయిపోతున్నాం ఇప్పుడు, క్యాపిటలిస్ట్ ఎకానమీ అయిపోతున్నాం. ఈ బేస్ తెలిస్తే ఎకానమీ అర్థమవుతుంది. అంటే 1947 to 1991 దాకా ఒక లెక్క, అంటే కంప్లీట్గా పెట్టిన ఇండస్ట్రీస్ కానీ అగ్రికల్చర్ సెక్టార్ కానీ అన్ని గవర్నమెంటే. మీరు చూడండి ఇండియాలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ బాక్రానంగల్, హీరాకుడ్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, నాగార్జున సాగర్, ఇవన్నీ 1960 కంప్లీట్ అయినాయి. 1991 తర్వాత ఒక్క ప్రాజెక్ట్ కనపడదు. ఇప్పుడు మనం మాట్లాడతాం BHEL, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, నెక్స్ట్ బెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, BDL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. విన్నరా ఇవన్నీ ఎప్పుడైనా? పబ్లిక్ సెక్టర్, ప్రభుత్వానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ 90s ముందే. 90s తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? కొంటున్నాం, అమ్ముతున్నామా? చివరికి ఆంధ్రాలో వైజాగ్ స్టీల్ని కూడా ప్రైవేట్ వాడికి అమ్ముతారు. ఈ మధ్య అక్కడ ఒక ఉద్యమం నడుస్తుందా లేదా? వైజాగ్ స్టీల్ని అమ్మొద్దని గొడవ చేస్తారు. అంటే వైజాగ్ స్టీల్ ఎవరిదని అర్థం? గవర్నమెంట్ కంపెనీ. ఎవరికి అమ్ముదామని చూస్తారు? ప్రైవేటైజ్ చేయాలని చూస్తాను. నిన్నటి దాకా గవర్నమెంట్ ఇండస్ట్రీస్ని పెట్టింది, ఇప్పుడు వదిలించుకుంటాను. నిర్మలా సీతారామన్ గారు దీని మీద పార్లమెంట్లో ఒక ఓపెన్ డిబేట్ చేసింది. గవర్నమెంట్ వ్యాపారం చేయదు, ప్రొడక్షన్తో మాకు పని లేదు, మా పని లా అండ్ ఆర్డర్, డిఫెన్సు అండ్ వెల్ఫేర్, ఈ 3 తప్ప అన్ని అమ్మి పడేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్నాడు. అన్నది పార్లమెంట్లోనే చెప్పింది. అందుకనే రోజు రోజుకి అమ్ముతారు. జనరల్ లేడీస్ ఏం చేస్తారు? అమ్ముతారా, కొంటారా? లేడీస్ మైండ్ సెట్ ఇంట్లో వస్తువులు కొనాలని, గోల్డ్ కొనుక్కోవాలని ఉంటుంది. కానీ అక్క మాత్రం నిర్మలా సీతారామన్ ఏం చేస్తుంది? అమ్మిపడి ఎవ్రీ ఇయర్ 60,000 crores బడ్జెట్లో డిజిన్వెస్ట్మెంట్ చేస్తారండి. ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ ఏమైనా సబ్జెక్ట్ ఉందా? నాది ఏంటంటే ఇవాళంతా మీతో మాట్లాడదామని వచ్చాను, సబ్జెక్ట్ చెప్పడానికి రాలేను. ఎకానమీ చాలా ఈజీ, అర్థం చేసుకోగలిగితే దీని అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదు. హిస్టరీనో పాలిటీనో బట్టి కొట్టాలా, ఆర్టికల్స్ చదవాలి, ఇయర్స్ చదవాలి. కానీ ఎకానమీలో వన్స్ అర్థమైతే, ఇప్పుడు మీకు సోషలిస్ట్ ఎకానమీకి క్యాపిటలిస్ట్ ఎకానమీకి డిఫరెన్స్ తెలిసింది కదా, ఇన్కమ్ ఎట్లా వచ్చిందో తెలిసింది కదా, డిమాండ్ తెలిసింది కదా, సప్లై, ఇందులో నేర్చుకోవడానికి ఇంకేముంది, అయిపోతుంది. సో ఇట్లా 1951 నుంచి 1991 దాకా ప్లాన్స్ ఎట్లున్నాయి చాలా. ఇదే పీరియడ్లో పబ్లిక్ ఫైనాన్స్ ఎట్లుంది, ఇదే పీరియడ్లో RBI ఎట్లా చేసింది, అన్ని మనీ ఎట్లుంది, బ్యాంకింగ్, అన్ని కలిపి చూస్తే ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించిన బేసిక్స్ అవుతాయి. ఓకేనా? ఏమైతాయండి? బేసిక్స్ ఇవి ఇండియన్ ఎకానమీకి సంబంధించి. ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది నేషనల్ ఇన్కమ్ మీద. నేషనల్ ఇన్కమ్ ఎంత బాగా వస్తే గ్రోత్ అంత అర్థమవుతుంది. వృద్ధి అని ఒక చాప్టర్ ఉంటుంది. నేషనల్ ఇన్కమ్ గ్రోత్ మీద ఒక ఐడియాలజీ వస్తే మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ ఈజీ అవుతుంది. ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ. ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం చాలా పద్ధతిగా నేర్చుకుంటా పోతే ఈజీగా వస్తాయి. ఓకేనా? ఇవి కాకుండా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే డేటా చాలా ప్రాబ్లం ఎకానమీకి. మీరు ఎక్కడ ఎకానమీ బుక్ కొనరానుకోండి మార్కెట్లో, మళ్ళీ కోచింగ్ కూడా రారు, పారిపోతారు. కొనకండి అసలు ఏం బుక్స్, ఎందుకంటే మొత్తం వాళ్ళు డేటాతో నింపేస్తారు. డేటా అనేది ఎకానమీలో ఎనాలిసిస్ కోసం పనికొస్తుంది. దేనికోసం పనికొస్తుంది? ఎనాలిసిస్. డేటాని బట్టి కొట్టద్దు, కంపేర్ చేయాలి. 1951కి 1991కి డిఫరెన్స్, 1991కి 2014కి డిఫరెన్స్, 2014కి 2026కి డిఫరెన్స్. పాపులేషన్ ఎట్లుంది, ఇన్కమ్ ఎట్లుంది, పావర్టీ ఎట్లుంది, ఇట్లా చదవాలి. అంటే ఆ నెంబర్ అనేది మనకు సపోర్ట్ చేయాలి తప్ప నెంబర్ని బట్టి కొట్టద్దు. ప్లస్ నెంబర్లు చూస్తే భయం అవుతుంది కదండి. ప్లస్ రోజు సబ్జెక్ట్ ఏమవుతుంది, ఇది అప్డేట్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ ప్లస్ ఎకానమీ కలిపితేనే మీరు ఎగ్జామ్లో చాలా మార్క్స్ తెచ్చుకోవచ్చు. ప్లస్ అఫీషియల్గా ఈ డేటాకి సంబంధించినది ఏంటి అఫీషియల్ సోర్స్ అంటే మనకున్న 2 సోర్సెస్. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, పార్లమెంట్లో బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తుందండి. అంతే కదా? సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తుంది, బడ్జెట్ అంటే నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన ఒక ప్లాను, ఒక ఎకనామిక్ ప్లానే బడ్జెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది ఏ బడ్జెట్ నడుస్తుంది చెప్పండి? 2026 and 27 బడ్జెట్ రన్ అవుతుంది. అంటే ఏంటో చెప్తా. 2026 బడ్జెట్ అంటే
2026 ఏప్రిల్ 1 నుంచి 2027 ఎప్పటిదాకా మార్చ్ 31 దాకా మనకి ఎంత ఆదాయం వస్తుంది ఒక అంచనా ఎస్టిమేట్స్ అయ్యి ఈ ఇయర్లో మనకి ఇంత ఆదాయం వస్తుంది. సో ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, డెబిట్ ఎంత, అప్ ఎంత, ఈ మూడింటిని అంచనా చేస్తే దాన్ని ఏమన్నాం బడ్జెట్ అన్నాం. మనకు ఫ్యామిలీకి ఒక బడ్జెట్ ఉంటుందండి. మీకు ఈ నెల ₹1,00,000 రెవెన్యూ వస్తుంది అనుకుంటాను, రాలే. మీరు బడ్జెట్ అంటే అన్ని డబ్బులు కుప్పబోసి పంచరు, వస్తుంది అనుకొని అంచనా వేస్తాం. ఒక 1 lakh శాలరీ వస్తుందని మనం ప్లాన్ చేస్తాం. మన ఫ్యామిలీ బడ్జెట్ నెక్స్ట్ మంత్ 1 lakh శాలరీ వస్తుంది అనుకుని ఏం చేస్తాం, ఈ 1 lakh శాలరీలో రెంట్, హాస్పిటల్ బిల్లు, స్కూల్ ఫీజులు, పాల బిల్లు, కిరాణా ఖర్చులు, అప్పుడప్పుడు టూర్లు, వీటితో పాటు ఒక 20 years కల్లా ఒక ఇల్లు కట్టుకోవాలని నెలకు 20,000 పక్కకు పెట్టుకోవడం. ఇదే కదా ప్లానింగ్. మనం ఎట్లయితే మన పర్సనల్ రాబోయే ఇన్కమ్ని ఎట్లా ప్లాన్ చేస్తామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అట్లే ప్లాన్ చేస్తుంది. దాన్నే బడ్జెట్ అన్న. ఈ బడ్జెట్లో వాళ్ళు ఎడ్యుకేషన్కి ఎంత ఇచ్చారు, హెల్త్కి ఎంత ఇచ్చారు, ఇండస్ట్రీకి ఎంత ఇచ్చారని మనం స్టడీ చేస్తాం. అంటే మనకు అఫీషియల్ డేటా ఏంటిది బడ్జెట్. సో ఇప్పుడు బడ్జెట్ అయిపోయిన తర్వాత మరి దీని మీద రివ్యూ జరగాలి కదా. 2027లో మళ్ళీ ఏం చేస్తుంది గవర్నమెంట్, 2027-28 బడ్జెట్ పెట్టాలి కదా. పెట్టాలి. ఇవాళ రేపు ఏం చేస్తావో చెప్పేటప్పుడు నిన్నేం చేసినావో చెప్పాలి కదా. అంటే ఈ బడ్జెట్ దీని మీద రివ్యూ ఉంటుంది కదా. ఈ రివ్యూని మనం ఎకనామిక్ సర్వే అంటాం. ఏ సర్వే అన్నామండి? ఎకనామిక్ సర్వే. అఫీషియల్ డేటా దీని నుంచి ఉంటుంది. కంప్లీట్గా మీరు ఎగ్జామ్ కన్నా ముందు ఇండియాలో నేషనల్ ఇన్కమ్ ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, అంటే జాతీయ ఆదాయం ఎంత ఉంది, తలసరి ఆదాయం ఎంత ఉంది, పేదరికం ఎంత ఉంది, ఎన్ని ట్యాక్సెస్ వచ్చినాయి, ఈ ట్యాక్స్లో కార్పొరేషన్ ట్యాక్స్ షేర్ ఎంత, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉంది, జిఎస్టీ ఎంత ఉంది అని ఎవరు చెప్పాలి? ఎకనామిక్ సర్వే చెప్పాలి. కంప్లీట్గా ఎకానమీ స్టూడెంట్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ అయ్యే ఎకనామిక్ సర్వే చదివితే 30% స్కోర్, 30% మార్క్స్ వస్తాయి. అంటే మీరు అగ్రికల్చర్ చదువుతామా? మనం అగ్రికల్చర్ చదివినప్పుడు ఇప్పుడు ఇండియాలో అగ్రికల్చర్ నుంచి నేషనల్ ఇన్కమ్లో ఎంత షేర్ వస్తుంది ఎవరు చెప్పాలి? ఎకనామిక్ సర్వే చెప్తుంది. ఇండియాలో పావర్టీ ఎంత ఉంది ఎవరు చెప్పాలి? ఎకనామిక్ సర్వే చెప్పాలి. ఇండియాలో ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ ఎట్లుంది అంచనా చెప్పాలి. ఐఎంఆర్ ఎట్లుంది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, శిశు మరణాలు ఎట్లున్నాయి అన్ని ఎవరు చెప్తారు? ఎకనామిక్ సర్వే. అంటే మీరు అఫీషియల్ డేటా కావాలి ఎకానమీ కంటే ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్లే సోర్స్. ఇండియన్ బడ్జెట్, ఇండియన్ ఎకనామిక్ సర్వే. తెలంగాణ బడ్జెట్, తెలంగాణ ఎకనామిక్ సర్వే. ఏపీ వాళ్ళు ఏపీ బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వే. మీ లక్ ఏంటంటే ఏపీ వాళ్ళకి అసలు ఎకనామిక్ సర్వేనే లేదు. నిన్నేం జరిగిందో చెప్తే నిజాలు తెలుస్తాయని సర్వేలు దాచిపెడతారు. అప్పుడప్పుడు రేరుగా జరుగుతుంది ఇదంతా. ఎకనామిక్ సర్వేలు ఏపీలో లేదు, రిలీజ్ చేస్తారట ఈ మధ్య. వస్తే అది కూడా చదువుకోవచ్చు. కంప్లీట్గా రోజు న్యూస్ పేపర్ చదవాలి. కాంపిటేటివ్ స్టూడెంట్ ఫస్ట్ స్టెప్ న్యూస్ పేపర్ చదవాలి. ఏం అర్థం కాదు. వన్స్ మీకు న్యూస్ పేపర్ అంతా అర్థమైంది అంటే అర్థం మీకు సబ్జెక్ట్ మొత్తం అన్ని సబ్జెక్టులు వచ్చినాయని అర్థం అండి. మీరు కాంపిటేటివ్లో సబ్జెక్ట్ నేర్చుకున్నారా లేదా అనడానికి స్కేల్ ఏం లేదు. న్యూస్ పేపర్ చదివితే ఫస్ట్ టాపిక్ నుంచి లాస్ట్ టాపిక్ దాకా మీకు అర్థమైతే మీరు నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు లెక్క. ఇప్పుడు చదివితే అర్థమైంది అండి న్యూస్ పేపర్ అని మీకు. ఏం చూస్తారు? అబ్బాయిలు అయితే క్రికెట్ పేజీ, అమ్మాయిలు అయితే సినిమాల పేజీ, వసుంధర పేజీ చూస్తాం. ఆ కండిషన్లోనే ఉన్నాం ఇంకా మన మైండ్ సెట్. బిజినెస్ పేపర్ మనం దాని జోలికి పోతామా? అక్కడక్కడ ఆర్టికల్స్ వస్తాయి. అవి ఎవరో ఒక ఆయన ఎన్విరాన్మెంట్ మీదనో ఈ ఫ్యూయల్ క్రైసిస్ మీద రాస్తాడు. అసలు దాని జోలికే పోం మనం. ప్లస్ మనం ఫోటో కనిపిస్తే తప్ప ఏం చూడం. అంతే కదా. ఇది దాటాలి. అర్థం కాదు, పిచ్చి లేస్తుంది. ఆయన ఏమో న్యూస్ పేపర్ చదవమంటాడు. ఇది ఏముంది అసలు ఇందులో? చివరికి మనం ఏం స్టేట్మెంట్ ఇస్తాం? అసలు ఇందులో న్యూసే లేదంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, జిఎస్లో 20% కరెంట్ అఫైర్స్ నుంచి వస్తుంది. పాలిటీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అంటే కాన్స్టిట్యూషనల్ చేంజెస్, రాజ్యాంగం మార్పులు, పార్లమెంటు, చట్టాలు, పాలిటీ. ఎకానమీ కరెంట్ అఫైర్స్ వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ వస్తాయి. అన్ని ఎందులో ఉంటాయి? న్యూస్ పేపర్లు ఉంటాయి. నాకు తెలిసి మీరు న్యూస్ పేపర్ మొహం ఎప్పుడు సీరియస్గా చూస్తుంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ద హిందూ చదివితే రోజుకి 20 to 30 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ద హిందూ చదవాల్సిందే, తెలుగు మీడియం వాళ్ళు ఈనాడు పేపర్ చదవాల్సిందే. మీకు నచ్చినా నచ్చవని. మీరు మాత్రం దయచేసి రెడీమేడ్ బుక్స్ మీద, మ్యాగజైన్స్ మీద డిపెండ్ అవ్వద్దు.
షైన్ ఇండియాను మన వాళ్ళు కూడా మెరిట్ మైండ్స్ ఇస్తారు. ఇవి సపోర్ట్ చేస్తాయి కానీ 100% కాదు. ఎందుకు కాదంటే ఒక బుక్ మ్యాగజైన్ నేను రాసింది అనుకోండి, నా కరెంట్ అఫైర్ అన్నది రాస్తా, నేను నాకు అనిపించింది రాస్తా. కానీ కరెంట్ అఫైర్స్ అన్లిమిటెడ్ ఉంటాయి కదా, అందుకని రెడీమేడ్ వద్దు. రోజు న్యూస్ పేపర్ చదివి దాని మీద ఒక 200-300 పేజెస్ ఒక బుక్ పెట్టి ఏ రోజు మీకు కరెంట్ అఫైర్ అనిపించింది ఆ రోజు రాస్తే ఓ వీక్ అవుతుంది కదా. ఈ వీక్లీ మళ్ళీ అదే న్యూస్ పేపర్లో వాడు వీక్లీ రౌండప్ ఇస్తాడు. ఈ వీక్లీ రౌండప్ చదవాలి. ఈ మన దగ్గర ఉన్న పాయింట్స్ ఏమైనా మిస్ అయితే యాడ్ చేయండి, లేదంటే ఆ పేపర్ పడేయండి, బుక్ మిగలాలి. ఓ మంత్ అయిన తర్వాత మంత్లీ మ్యాగజైన్ కొందాం. ఈ మంత్లీ మ్యాగజైన్ కరెంట్ అఫైర్స్ మనకి కంపేర్ చేద్దాం. మన దాంట్లో ఏం లేదనుకో, వాటి రాసిన అడిషనల్ ఉన్నాయి, యాడ్ చేద్దాం, బుక్ పడేద్దాం. అల్టిమేట్గా ఎగ్జామ్ పోయేసరికి మన దగ్గర కరెంట్ అఫైర్స్కి ఒక బుక్ ఉండాలి. ఇవన్నీ ఎవరు చేస్తారో వాళ్ళకి జాబ్ వస్తుంది. అందరు చదువుతారు, అందరు రాస్తారు, అందరికి ఇవే బుక్స్, అందరికి ఇవే. కొద్ది మందికే జాబ్స్ ఎందుకు వస్తాయి అంటే రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని ఎవరు ఫాలో చేస్తారో వాళ్ళకి ఈజీగా జాబ్ వస్తుంది. బాగా నెగ్లెక్ట్ చేసేది మనం కరెంట్ అఫైర్స్. నేను చాలా బ్యాచెస్ చూసినాను. 2009 నుంచి నేను పాఠాలు చెప్తాను, అంటే నేను చిన్నప్పటి నుంచే మొదలుపెట్టిన. రైట్, ఓకే. అంటే కరెంట్ అఫైర్స్ చదువుతూ సబ్జెక్ట్ని లింక్ చేస్తారు చూసినరా, వాళ్ళకి జాబ్స్ వస్తాయి. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, ఎకానమీ ఎక్స్పర్ట్ ఉంటాడు, పాలిటీలో ఉంటాడు, హిస్టరీలో ఉంటాడు. కానీ మూడింటిని మిక్స్ చేసి కలిపేది ఎక్కడ? కరెంట్ అఫైర్స్. అది మిస్ అవుతుంది. ఆ థ్రెడ్ ఎప్పుడైతే మిస్ అవుతుందో జాబ్ మిస్ అవుతుంది. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ మీరు పని చేయాల్సిందే. ఎకానమీ అయితే రోజు అప్డేట్ అవుతుంది, పాత పుస్తకాలు పనికిరావు. ఎకానమీకి మార్కెట్లో స్టాండర్డ్ బుక్స్ అంటూ ఏం లేవు. యూనివర్సిటీ పుస్తకాలు చదవాలి, అవి కూడా కాన్సెప్ట్ కోసం పనికొస్తున్నాయి తప్ప డేటా లేదు. మనమైతే కంప్లీట్ నోట్స్ రాసుకుందాం, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నోట్స్ రాద్దాం. యుద్ధం చేయాల్సిందే. మినిమం 2 రీజనల్ అండ్ ఇండియన్ ఎకానమీ అవ్వాలంటే 150 to 200 అవర్స్ పడుతుంది. అంటే అంత సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. మెయిన్స్లో 75 మార్క్స్ ప్లస్ ఏపీ వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ అంటే పెన్ను పెట్టాలంటే గట్స్ ఉండాలి కదా. ఒక బబుల్ చేయాలంటే మార్కు రాకపోతే రాకపోయింది, ఇది ఏం చేస్తుంది 33% మార్క్స్ని ఎత్తుకొని పోతుంది. అందుకని చాలా గట్స్ ఉండాలి. అట్లానే ఈ తెలంగాణలో మొత్తం ఇష్టం వచ్చినట్టు దిద్దితే డిజైన్ వస్తుంది తప్ప జాబ్ రాదు. కాబట్టి అసలు ఎంత చదివినా ఫైనల్గా ఆన్సర్ దగ్గర చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. లాజికల్ థింకింగ్ ఉండాలి, ఎనలైటికల్ నాలెడ్జ్ ఉండాలి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఎకానమీలో ఉండవు. ఈ ఫ్యాక్ట్స్ మీరు చదివిన దాంట్లోంచి ఆ సిలబస్లో 60% క్వశ్చన్స్ వస్తే మీరు సక్సెస్సే. జాబ్ ఎన్ని మార్కులకు వస్తుంది అనుకుంటారు? 50% మార్క్స్కి జాబ్ వస్తుంది. 50 అంటే 50% తప్పులు చేస్తే యాక్సెప్టబుల్. 51% చేసినాం అంటే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఎత్తుకోవాలి. అసలే మన నోటిఫికేషన్లు అమావాస్యకో పుణ్యానికో అంటారు కదా మన దగ్గర. ఎలక్షన్ టు ఎలక్షన్ నోటిఫికేషన్లు. వచ్చిన నోటిఫికేషన్ని వదిలిపెట్టొద్దు అంటే చదవాలి, నేర్చుకోవాలి, చదవద్దు కూడా. సో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనం చాలా సీరియస్గా నేర్చుకోవాలి. ప్లస్ ఇప్పుడు పాపులేషన్ సెన్సస్ స్టార్ట్ చేస్తానంటున్నారు కదా. పాపులేషన్ సెన్సస్ స్టార్ట్ అవుతుందా లేదా? జనాభా లెక్కలు తీస్తారు. యాక్చువల్ ఎవ్రీ 10 yearsకి ఒకసారి తీయాలి. 2011లో తీయాలి, 2021లో రావాలి. కరోనా ఎఫెక్ట్ తోటి మోడీ గారు దాన్ని మర్చిపోయింది. 21లో రావాల్సిన పాపులేషన్ సెన్సస్ ఇంకా రాలేదు, రేపు వస్తాయి, మన ఎగ్జామ్కి వస్తాయి. అంటే మీరు పాపులేషన్ సెన్సస్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇప్పటి నుంచి ఏం చేస్తూ పోవాలి, అప్డేట్ చేసుకుంటా పోతే ఎగ్జామ్ కల్లా క్లియర్ అవుతుంది. అర్థమైంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి మనకి. అంటే మోడీ గారు ఏ దేశం పోయినా మనం ఆ దేశం పోవాలి ఆయనతో పాటు. ఎవడైనా ఫారినర్ ఎవడైనా ఒక కంట్రీ నుంచి వస్తే మనం కూడా ఏం చేసుకోవాలి, రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. కొంచెం అన్ని ఎకనామిక్ రిలేషన్సే. ఒకడు సాఫ్టా అంటాడు, ఒకడు నాఫ్టా అంటాడు, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అంటాడు, నార్త్ ఏరియా ఫ్రీ ట్రేడ్ ఏరియా అంటారు. ఇట్లా ఇట్లా సాఫ్టాలు నాఫ్టాలు ఉంటాయి. వాటి అన్నిటిని మనం రెగ్యులర్గా అప్డేట్ చేద్దాం. ఓకేనా? కంప్లీట్గా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర స్టార్ట్ చేసి, అంతే కదా, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర స్టార్ట్ చేసి వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారనేది చదివితేనే ఎకానమీ క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు ఇంత చేసినాం కదా, ఎకానమీ డెఫినేషన్ రాయలేదు కదా మనం. సో ఏంటంటే ఎకనామిక్స్ డెఫినేషన్ చెప్పడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఒరిజినల్గా అయితే డెఫినేషన్ లేదు దీనికి అసలు. సో యాక్చువల్గా
ఎకానమీ మీద లేదా ఎకనామిక్స్కి ఒక డెఫినేషన్ లేదా నిర్వచనం ఇచ్చింది ఆడమ్ స్మిత్. ఎవరిచ్చిండు? అందుకనే ఈయన మనం ఏమంటాం ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటామండి. 1771లో వెల్త్ ఆఫ్ నేషన్స్ అని ఒక బుక్ రాస్తాడు, స్కాట్లాండ్ అనుకుంటుంది అంతే. ఓకే, వెల్త్ ఆఫ్ నేషన్స్ అంటే సంపద సంపాదిస్తే దాన్ని స్టడీ చేస్తే ఎకనామిక్స్ అంటాడు. సో ఆ తర్వాత చాలా డెఫినేషన్స్ వచ్చినాయి. కానీ ఎకనామిక్స్ దేన్ని స్టడీ చేస్తుందని కనుక చూస్తే మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి కారకాలు ఏమేమి ఉన్నాయండి? ఉత్పత్తి కారకాలు ల్యాండ్, లేబర్, క్యాపిటల్, నెక్స్ట్ ఏంటి ఆర్గనైజర్. మీరు మొత్తం దీని చుట్టే తిరగాలి. మనకు కూడా పంచాయతీ ఇదే. 100 ఎకరాలు ఉంటే వస్తామా వీడికి? రాం కదా. అదే బాగా డబ్బులు ఉంటే మనకి ఉద్యోగం ఉంటే రాం కదా. మన దగ్గర వడ్డీకి ఇవ్వడానికి డబ్బులు ఉంటే ఇక్కడికి కూడా రాం కదా. అంటే మనకున్న ప్రాబ్లం ఏం ప్రాబ్లం? ఎకనామిక్ ప్రాబ్లం. మీకేముందా లేదా? ఎకనామిక్ ప్రాబ్లం ఉందా లేదండి? మీకు కదా, అంబానీకి కూడా ఉంది, ఇండియన్ గవర్నమెంట్కి ఉంది, రేవంత్ రెడ్డికి ఉంది, చంద్రబాబుకి ఉంది. చంద్రబాబు అందుకనే రెగ్యులర్గా ఢిల్లీ పోయి అడుక్కుంటా ఉంటాడు. రేవంత్ రెడ్డి మా దగ్గర పైసలే లేవని చెప్తా ఉంటాడు. నిర్మలా సీతారామన్ ఎవడు రావద్దని చెప్పుద్దాం. అంటే అందరికి ఏ ప్రాబ్లం ఉంది? ఎకనామిక్ ప్రాబ్లం. ఏంటి ఎకనామిక్ ప్రాబ్లం అంటే? ఏంటండి? లిమిటెడ్ సోర్సెస్, అన్లిమిటెడ్ వాంట్స్. ఏంటి లిమిటెడ్ సోర్స్ అంటే? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజర్. అపరిమితమైన కోరికలు, పరిమితమైన వనరులు. సో ఈ రిసోర్సెస్ కూడా ఎట్లున్నాయి అంటే అన్లిమిటెడ్ వాంట్స్ అండి. జాగ్రత్తగా వినండి. లిమిటెడ్ మీన్స్ అంటాడు ఆర్ సోర్సెస్ అంటే అపరిమితమైన కోరికలు, పరిమితమైన వనరులు. ప్లస్ ఈ అంటే రిసోర్సెస్ ఎట్లా ఉన్నాయి? లిమిటెడ్గా ఉన్నాయి. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజర్ లేకుండా నువ్వేం చేయలేవు. కనీసం అట్లీస్ట్ ఒకటైనా నువ్వు ఓనర్ అయితేనే నీకు ఇన్కమ్ వస్తుంది. ఐదర్ ల్యాండ్ ఉంటే రెంట్ వస్తుంది, నువ్వు లేబర్ అయితే వేజెస్ వస్తుంది, నీ దగ్గర క్యాపిటల్ ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది, ఓనర్ అయితే ప్రాఫిట్ వస్తుంది. ఈ 4 సోర్సెస్ కాకుండా ఇన్కమ్ సోర్స్ లేదుగా. సో కాబట్టి ఏం చేస్తాను, ఈ 4 సోర్సెస్లో నీకు ఏదో ఒక సోర్స్ ఉండాలి. ఈ 4 సోర్సెస్ ఎట్లా ఉన్నాయి? లిమిటెడ్ ఉన్నాయా, అన్లిమిటెడ్ ఉన్నాయా? లిమిటెడ్ ఉన్నాయి. సో లిమిటెడ్ సోర్స్ ఉండి ఈ లిమిటెడ్ సోర్సెస్ ఎట్లా ఉన్నాయంటే ఆల్టర్నేటివ్ యూజెస్ ఉన్నాయండి. మళ్ళీ ఉన్నదే రిసోర్స్ తక్కువ, వనరులు కొంచెం ఉన్నాయి అనుకుంటే దానికి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి. అంటే నీకు 1 ఎకర్ ల్యాండ్ ఉంది. 1 ఎకర్ ల్యాండ్ అనేది లిమిటెడ్ రిసోర్స్. నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, వ్యవసాయం చేయాలనుకుంటున్నావు. ఇల్లు కట్టుకుంటే వ్యవసాయం చేయలేవు, వ్యవసాయం చేస్తే ఇల్లు కట్టుకోలేవు. ఇప్పుడు నువ్వు దేనికోసం బిహేవ్ చేయాలి? ఇల్లు కట్టడం కోసం పోతే అగ్రికల్చర్ నుంచి వచ్చే రెవెన్యూ అది, అంతే కదా. వ్యవసాయం చేయవు, ఆదాయం పడిపోతుంది. ఒకవేళ నువ్వు అగ్రికల్చర్ చేస్తే ఉండడానికి ఇల్లు ఉండదు. అందుకని నీకేం ప్రాబ్లం ఉంది? ఇప్పుడు అన్లిమిటెడ్ వాంట్స్ ఉన్నాయి, లిమిటెడ్. ఈ అన్లిమిటెడ్ వాంట్స్కి, లిమిటెడ్ రిసోర్సెస్కి మధ్యలో నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు అనేది స్టడీ చేస్తే దాన్ని ఎకనామిక్స్ అంటారు. ఎకనామిక్స్ దేన్ని స్టడీ చేస్తుంది? అన్లిమిటెడ్ వాంట్స్, లిమిటెడ్ రిసోర్సెస్. ఈ లిమిటెడ్ రిసోర్సెస్ కూడా ఎట్లాంటి యూజెస్ ఉన్నాయి? ఆల్టర్నేటివ్ యూజెస్ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు అని స్టడీ చేస్తే ఎకనామిక్స్. ఇందాక 1000 రూపీస్ నీ జేబులో ఉంటే ఎగ్జాంపుల్ చెప్పిన కదా, నీ దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ 1000, వాంట్స్ ఎన్ని ఉన్నాయి? అన్లిమిటెడ్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు బిర్యానీ తింటావా బావార్చికి పోయి, సంధ్యా థియేటర్ పోయి సినిమా చూస్తావా, లేదు అంటే బుక్స్ కొంటావా అనేది నీ మీద, నీ మైండ్ సెట్ మీద. దీన్ని స్టడీ చేసేది ఎవరు స్టడీ చేస్తారు? ఎకనామిక్స్. ఇందులో పాటుగా పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అన్ని టాపిక్స్ని స్టడీ చేస్తాం మనం. వ్యాస్ట్ ఏరియా, కానీ పద్ధతి చదివితే దీనంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదు. చాలా ఈజీ అండి. నాకు తెలిసి అయితే ఎకానమీ ఈజీ. ఎందుకు ఈజీ అంటే దీంట్లో బట్టి కొట్టేది ఉండదు. నాకు తెలిసి మీరందరూ కొంత ఇంటలెక్చువల్స్ అయి ఉంటారు, అంటే కొంత మైండ్ ఉంటుంది, షార్ప్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చారు, లేకపోతే రారు. మీరు ఈ క్లాసులో 2-3 గంటలు కూర్చోవడానికి ప్రిపేర్ అయినారంటే మీరు సంథింగ్ స్పెషల్, చెప్పినగా ముందే. కాబట్టి మీరు ఈజీగా వస్తుంది మీకు ఈ సబ్జెక్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే ముందు చూద్దాం. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మేమైతే 1000% సపోర్ట్ చేస్తాం. సింపుల్గా, పద్ధతిగా గోడ కట్టినట్టు చదువుకుంటూ పోవాలి. వాట్ ఈజ్ రెవెన్యూ, వాట్ ఈజ్ ఇన్కమ్, వాట్ ఈజ్ గవర్నమెంట్, వాట్ ఈజ్ ట్యాక్స్, అంటే
స్పూన్ ఫీడింగ్ తోటి మొదలు పెడితేనే అర్థమవుతుందండి సబ్జెక్ట్. ఇప్పుడు మీరు ట్యాక్స్ అన్న, నేను ఏమన్నా అర్థమైందా చెప్పండి, డెఫినేషన్ చెప్పగలుగుతామా? ట్యాక్స్కి ఫీజుకి డిఫరెన్స్ ఏంటండి? పన్నుకి ఫీజుకి తేడా అయింది. ట్యాక్స్ అంటే ఏంది, ఫీజు అంటే ఏంది? నువ్వు ట్యాక్స్ ఎప్పుడు కడతావు, ఫీజు ఎప్పుడు కడతావు? ఎందుకు ట్యాక్స్ కడతావు? ఎవరు డెవలప్మెంట్ అంటే తెలుస్తుంది కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేం, అదే పంచాయతీ. అంటే ట్యాక్స్ అనేది నువ్వు కంపల్సరీ చేయాల్సిన పేమెంట్. దేనికోసం చేయాలి? ఫర్ డెవలప్మెంట్, లేదా గవర్నమెంట్ రన్ అవ్వడానికి పెట్టాలి. కానీ నువ్వు ట్యాక్స్ పే చేసేటప్పుడు ఎట్లాంటి ప్రయోజనాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇవాళ నువ్వు 100 రూపాయలు పెట్టి బిర్యానీ కొన్నావంటే జిఎస్టీ కడతావు. ఎంత జిఎస్టీ కడతానామండి? స్టేట్ జిఎస్టీ కడతాం, సెంట్రల్ జిఎస్టీ కడతాను. బిల్లు చూస్తారు కదా సీరియస్గా. ఎందుకు కడతావు నువ్వు? నేను పన్ను కడతానా, ఒక 10 రూపీస్ ట్యాక్స్ కడతానా, నాకు ఏమైనా ప్రయోజనం ఉందా అని అడుగుతానువా? అడగలేవు. అంటే ఎట్లాంటి ప్రయోజనాన్ని నువ్వు ఆశించకుండా గవర్నమెంట్ మెయింటెనెన్స్ కోసం నువ్వు చేసే సాక్రిఫైజే ట్యాక్స్. అంటే ట్యాక్స్ అంటే ఏం చేస్తావు? ఇందులో నువ్వు సాక్రిఫైస్ చేసి నువ్వు సంపాదించిన దాంట్లో కొంత వాడికి ఇచ్చి వాడిని బతకమంటున్నావు. ఎవరిని? సీఎంని, పిఎంని బతకమంటున్నావు. దీన్ని ఏమన్నా మనం ట్యాక్స్. ఫీజు అంటే ఫీజు పే చేస్తే నువ్వు ఇనీషియల్గా నీకు వెంటనే ఏం రావాలి? ఒక ప్రయోజనం వస్తుంది. సో ట్యాక్స్ అంటే ఏంది, ట్యాక్స్లు ఎన్ని రకాలు, ఫీజులు అంటే ఏంటి, ఫీజులు ఎన్ని రకాలు, ఈ పంచాయతీ అంతా మనం చూసుకుంటూ రావాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా పద్ధతిగానే వెళ్దాం. మీరు ఏమైనా మాట్లాడితే డౌట్లు ఉంటే అడగండి. ఏమన్నా అర్థమైందా అండి నేను చెప్పింది? మూవ్ అవ్వగలిగినమా? ఓకేనా? ఎకానమీ ఈజియెస్ట్ సబ్జెక్టు. బయట ఎక్కడైనా ఎకానమీ, వామ్మో ఎకానమీ అని ఎవడో చదవనోడు చెప్పే మాటలు నమ్మకండి. నేర్చుకుంటే చాలా ఈజీగా వచ్చే సబ్జెక్ట్స్లో ఎకానమీ ఒకటి. కానీ మైండ్ చాలా బాగా వాడాలి. ఒక ప్రాబ్లం ఏముంటుందంటే వినేటప్పుడు మస్తు ఉంటుంది, ఈజీగా అనిపిస్తుంది. చదివేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక 2 days తర్వాత చూస్తే అసలు ఏం గుర్తురాదు. రెగ్యులర్ టచ్ ఉండాలి సబ్జెక్ట్కి. మీరు ఎన్ని సబ్జెక్టులు చదువుతున్నా, ఎంత ప్రెజర్ ఉన్నా, ఒక 1.5 hour ఎకానమీకి మీరు టైం ఇవ్వాల్సిందే. ఓకేనా? ఎంత జాగ్రత్తగా అంటే దీన్ని ఇట్లా కంపేర్ చేయొద్దు, కానీ అంటే జనరల్గా మనం డాగ్స్ని పెంచుకుంటాం కదా, దాన్ని ఎంత బాగా దగ్గర తీసుకుంటే కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. ఒకవేళ నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే నిన్ను కరుస్తుంది అది. ఎకానమీ కూడా అంతే. నువ్వు బాగా దగ్గర అయితే సబ్జెక్ట్కి నువ్వేం చెప్పినా సరే ఆటోమేటిక్గా ఇస్తుంది. ఒకవేళ నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేసినావు అనుకో, ఎగ్జామ్లో ఇక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఫోకస్ పెట్టాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి, పద్ధతిగా బేసిక్స్ నేర్చుకోవాలి. వాట్ ఈజ్ డిమాండ్, వాట్ ఈజ్ సప్లై, వాట్ ఈజ్ ప్రొడక్షన్, వాట్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ చదవాలి. మీరు ఇంటర్మీడియట్ ఎవరైనా సిఈసి చేస్తే ఫస్ట్ ఇయర్ సిలబస్ ఎకనామిక్స్ ఉంటుంది, సెకండ్ ఇయర్ సిలబస్ ఎకానమీ ఉంటుంది. ఎకనామిక్స్ అనేది థియరీ, లాస్ ఉంటాయి. ఎకానమీ అనేది అప్లికేషన్. మనకి థియరీ ఫోకస్ ఉంటుందా, అప్లికేషన్ మీద ఫోకస్ ఉంటుందా? అప్లికేషనే మన సబ్జెక్ట్. అందుకని ఇండియన్ ఎకానమీ అన్నాం కానీ ఇండియన్ ఎకనామిక్స్ అనలే. ఎకనామిక్స్ అనేది థియరీ, డిమాండ్ థియరీ, సప్లై థియరీ, ప్రొడక్షన్ థియరీ. వీటి ఇంప్లిమెంటేషన్, వీటి అమలు చేస్తే ఎకానమీ. అదే ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీని 3 రకాలుగా డివైడ్ చేస్తాం. సెక్టర్: అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం. ఇండియాలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇండియాకు వచ్చే రెవెన్యూలో, మొత్తం ఇండియాకు వచ్చే ఆదాయంలో హయ్యెస్ట్ షేర్ సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది. 100 రూపాయలు ఇండియాకి డబ్బులు వస్తే అందులో 70 రూపీస్ ఎక్కడి నుంచి వస్తాయి? సర్వీస్ సెక్టార్ నుంచి వస్తాయి. బాగా అర్థమవుతుంది కదా. కానీ సర్వీస్ సెక్టార్ మీద డిపెండ్ అయిన పబ్లిక్, దీని మీద ఆధారపడిన ప్రజలు 10%. అంటే 10% పీపుల్కి ఎంత ఆదాయం వస్తుంది? 70% ఆదాయం వస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇండియాలో మెజారిటీ పాపులేషన్ 50% జనాభా, మోర్ దాన్ 50% పాపులేషన్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినా. కానీ అగ్రికల్చర్ నుంచి వచ్చే ఇన్కమ్ 15%. అంటే 50%, 50 మెంబర్స్కి 15% రెవెన్యూ వస్తుంది. 10%కి ఎంత రెవెన్యూ వస్తుంది? 70%. అంటే దీంతో ఏమొచ్చినాయి? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ వచ్చినాయి. ఉన్నోడికి లేనోడికి మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. ఇండియాలో ఉన్నోడికి లేనోడికి మధ్యలో గ్యాప్ ఏమవుతుందండి? దీన్ని ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటాం. ప్రజెంట్ ఇండియా ఫేస్ చేస్తున్న ఇష్యూస్లో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. మామూలుగా
ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగడం. సాధారణంగా ఒక వస్తువు రేటు పెరిగితే కన్జ్యూమర్ అంటే కామన్ మెన్ నష్టపోతాడు, కానీ బిజినెస్ పీపుల్ లాభపడతారు. నేను ఒక పెన్ తయారు చేసి అమ్ముతున్నా 10 రూపీస్. ఈ పెన్నుకి ఇన్ఫ్లేషన్ వచ్చింది, ఈ పెన్ను 20 రూపీస్ అయింది. అంటే మీరు ఇప్పుడు దీన్ని కొనాలంటే ఎంత పెట్టాలి? 20 రూపీస్. ఈ ఎక్స్ట్రా 10 రూపీస్ ఎవరి దగ్గరకు వచ్చినాయి? నా దగ్గరకు వచ్చినాయి. నేను ఇంకా రిచ్ అవుతా, మీరేమవుతారు? ఆటోమేటిక్గా పూర్ అవుతారు. అంటే ఇన్ఫ్లేషన్ కూడా రిచ్కి పూరికి పేదవాడికి పేదరికాన్ని పెంచుతుంది ఇండియాలో అని చెప్పొచ్చు. అందుకని ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరుగుతున్నాయి. మీరు ఇంకోటి వింటారు, ఈ మధ్య బాగా న్యూస్లో దంచి కొట్టారండి బాగా. వరల్డ్ 4th లార్జెస్ట్ ఎకానమీ ఇండియా అన్నారండి. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియా. అర్థమవుతుంది నేను చెప్పింది. అంటే నేషనల్ ఇన్కమ్ క్యాల్కులేట్ చేస్తే మనం 1, 2, 3, 4th ప్లేస్లో ఉన్నాం. అంటే ఇండియా చాలా రిచ్, ఒప్పుకోవాలి. కానీ నువ్వు హెచ్డిఐ చూసినావు అనుకో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూస్తే 193 కంట్రీస్లో మన ప్లేస్ 130. అర్థమవుతుందా? ఏ ప్లేస్లో ఉన్నాం? 130th ప్లేస్లో. అంటే పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, శిశు మరణాలు, అంటే ఐఎంఆర్, ఎంఎంఆర్. ఐఎంఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పుట్టిన పిల్లలు 1 year లోపు చనిపోతే దాన్ని ఐఎంఆర్ అంటాం. ఇండియాలో 40 ఉంది. 1000 డెలివరీస్ అయితే 40 మంది పిల్లలు చచ్చిపోతారు. అంటే అర్థమైంది? హెల్త్ ఫెసిలిటీస్ లేవు, మెడికల్ ఫెసిలిటీస్ లేవు, ఎడ్యుకేషన్ లేదు. హెల్త్, ఎడ్యుకేషన్, మెడికల్ ఫెసిలిటీస్ లేవు అంటే ఆ దేశం ఏం చేసినా డెవలప్ కాలేదని అర్థం. ఒక పక్కేమో 4th లార్జెస్ట్ ఎకానమీ, ఇంకో పక్కనేమో చిన్న పిల్లలు పుట్టడం రోజు చచ్చిపోతారు. అంటే ఇండియాలో వెల్త్ ఉంది, సంపద ఉంది, కానీ ఆ సంపద కొద్ది మంది చేతిలో ఉంది. దీన్నే మనం ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. అందుకనే మనం 4th లార్జెస్ట్ ఎకానమీ అన్నాం. సో హంగర్ ఇండెక్స్లో మనం అన్నం ఉంటాం. హంగర్ ఇండెక్స్ ఇస్తారు, ఆకలి సమస్య ఎంత ఉంది, హంగర్ ఇష్యూ ఎంత ఉందని చూస్తే చాలా వరస్ట్ ఉంది ఇండియాలో. వరల్డ్ మొత్తం మీద పూర్ పీపుల్ అంటే పేదరికం ఎంత ఉంటుంది అంటే 100 కోట్లు ఉంటారండి. ఇండియాలో 30 కోట్లు ఉంటారు. అమెరికా పాపులేషన్ ఎంతో, ఇండియాలో పేదవాళ్ళు అంతమంది ఉంటారు. చెప్పాను కదా, ఒక రైలు బోగీలో బట్టే అంతమంది దగ్గర ఎంత ఇన్కమ్ ఉందో 75 crores పబ్లిక్ దగ్గర అంత ఇన్కమ్ ఉంది. 75 కోట్ల మంది ఎంత సంపాదిస్తారో 15 కుటుంబాలు అంత సంపాదిస్తాను ఇండియాలో. అంటే ఏం పెరుగుతుంది ఇక్కడ ఇండియాలో? పేదరికానికి, సంపదకి, సంపన్నులకు మధ్యలో గ్యాప్ ఏమవుతుందండి? బాగా పెరుగుతుంది. రిచ్ అల్ట్రా రిచ్ అవుతారు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అవుతారండి. ఈ గ్యాప్ పోకుండా మనం చేసిన ఏ ఇష్యూ, ఏ డెవలప్మెంట్ ఒరిజినల్ డెవలప్మెంట్ కాదు. సో ఈ డెవలప్మెంట్కి సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకు ఇండియా డెవలప్ కావట్లేదు? అది ఏంటి ఇండియాలో ఉన్న ప్రాబ్లం? పాలిటిక్స్ చాలా తక్కువ. అది కూడా అసలు కాదు. ఇండియాలో కరప్షన్ 2% ఉంటుంది, అది పెద్ద ఇష్యూ కాదు. ఇండియాకి ప్రాబ్లం ఏందో చెప్తా చూడండి, జనరల్గా చెప్తా. జనరల్గా ఏమైందో అంటే ఎకానమీ ఎట్లా నడుస్తుందో చెప్తా. ప్రొడక్షన్ జరగాలి, ఉత్పత్తి జరగాలి. తెలుగు ఇంగ్లీష్ చెప్తానండి. ఉత్పత్తి జరిగితే ఆదాయం వస్తుంది, అంతే కదా. ప్రొడక్షన్ ఏం జనరేట్ చేస్తుందండి? ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. సో ఇన్కమ్ ఏం చేస్తుంది? ఇన్కంలో కొంత ఎక్స్పెండిచర్ వస్తుంది, కొన్ని సేవింగ్స్ వస్తాయి. ఇన్కమ్ ఉంటే సేవింగ్స్ వస్తాయి. సేవింగ్స్ అంటే మనం బ్యాంకులో దాస్తాం. బ్యాంకులో మనం దాస్తే సేవింగ్స్, అది బ్యాంకు వాడికి క్యాపిటల్. బ్యాంకు వాడికి అదేంటి? క్యాపిటల్. సో సేవింగ్స్ పెరిగితే ఏం పెరుగుతుంది? క్యాపిటల్, మూలధనం పెరుగుతుంది. ఈ బ్యాంకు వాడు దీన్ని అప్పిస్తాడు, దీన్ని ఏమన్నాం? ఇన్వెస్ట్మెంట్ అన్నాం. సో ఇన్కమ్ ఎక్కువ ఉంది, సేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి, క్యాపిటల్ ఎక్కువ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఏముంది? ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. ప్రొడక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రొడక్షన్ దేనికి దారితీస్తుంది? ఎంప్లాయ్మెంట్కి దారితీస్తుంది. ఎంప్లాయ్మెంట్ మళ్ళీ ఇన్కమ్కి దారితీస్తుంది. ఇన్కమ్ దేనికి దారితీస్తుంది? సేవింగ్స్ దారితీస్తుంది కదా. కానీ ఇండియాలో ప్రొడక్షన్కి లో ప్రొడక్షన్ ఉంది, లో ప్రొడక్టివిటీ ఉంది. అంటే ఉత్పత్తి చాలా తక్కువ. ఎందుకు తక్కువ ఉందంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది, లో ఇన్వెస్ట్మెంట్. ఎందుకు లో ఇన్వెస్ట్మెంట్ ఉందంటే లో క్యాపిటల్. ఎందుకు లో క్యాపిటల్ ఉందంటే లో సేవింగ్స్. ఎందుకు లో సేవింగ్స్ ఉన్నాయంటే లో ఇన్కమ్. ఎందుకు లో ఉందంటే లో ప్రొడక్షన్.
ఇది బ్రేక్ చేయాలంటే ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. ఇండియాకి విటమిన్ ఎం డెఫిషియన్సీ ఉంది, అంటే క్యాపిటల్ డెఫిషియన్సీ ఉంది. మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, వనరులు ఉన్నాయి, తయారు చేస్తే వస్తువులు వాడుకోవడానికి మనం కూడా ఉన్నాం, జనాభా కూడా ఎక్కువ ఉంది, అంటే మార్కెట్ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి. కానీ ఈ రిసోర్సెస్ని గూడ్స్ అండ్ సర్వీసెస్గా కన్వర్ట్ చేయడానికి మన దగ్గర ఏం లేదు, పెట్టుబడి లేదు. ఎందుకు పెట్టుబడి లేదంటే ఆదాయం లేదు. ఎందుకు ఆదాయం లేదంటే ఉత్పత్తి లేదు. సో ఇప్పుడు ఇండియాని డెవలప్ చేయాలంటే నీకు ఏం కావాలి? ఇప్పుడు క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ మన దగ్గర ఉందా? లేదు. లేదు కాబట్టి మనం అడుక్కుంటాం వేరే దేశాలు పోయి, దావోస్ పోతారు మన వాళ్ళు ఊరికే. మనం పోయినరా లేదు? ముఖ్యమంత్రులు దావోస్ పోయి తెలంగాణకి రండి, ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం, కరెంటు ఫ్రీగా ఇస్తాం, నీళ్లు ఫ్రీగా ఇస్తాం, కంపెనీ పెట్టండి, మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి, మీ క్యాపిటల్ మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి అని అడుగుతాను. అర్థమవుతుంది కదా? మోడీ గారు పోయినప్పుడల్లా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కావాలని ఆకర్షిస్తూ ఉంటాడు. అంటే ఎందుకు కావాలి? మనకున్న ప్రాబ్లం ఏంటి? క్యాపిటల్ డెఫిషియన్సీ ఉంది. ఈ డెఫిషియన్సీ ఉన్న రోజులు, సరైన మూలధనం కొరత ఉన్నన్ని రోజులు ఇండియన్ ఎకానమీని ఎవడు బాగు చేయలేడు. అందుకనే ఇండియన్ ఎకానమీలో స్ట్రక్చరల్ డిఫెక్ట్ ఉంది, వ్యవస్థాపూర్వకమైన సమస్య ఉంది. అన్ని సమస్యలకు పరిష్కారం ఏంటది? క్యాపిటలే. ఆ క్యాపిటల్ డెఫిషియన్సీ వల్ల ఉందండి. మీరు అన్నట్టుగా ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా కొంత కారణం అవుతున్నాయి, కానీ ఎక్కువ క్యాపిటల్ ఉందనుకోండి. ఇప్పుడు మీకే మనిషికి 1 crore లోన్ ఇచ్చినాం అనుకోండి, ఏం చేస్తారు? చదువుతారా? ఇండస్ట్రీ పెడతారా? పెట్టేస్తారు. అంటే మనకేంటి ప్రాబ్లం? నాలెడ్జ్ ఉంది, చేయగలిగే ఎబిలిటీస్ ఉన్నాయి, కానీ ఏంటి ప్రాబ్లం? క్యాపిటల్. తెలంగాణ గవర్నమెంట్కి 4 లక్షల కోట్లు అప్పాడని ఇస్తే ఆయన బంగారు తెలంగాణ చేస్తాడు, ఆయన స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాడు, 2 చోట్ల బంగారమే. ఓకేనా? బంగారం దేనికి పనికిరాంది, అంటే టార్గెట్స్ ఉన్నాయి కదా, కానీ క్యాపిటల్ డెఫిషియన్సీ ఉంది. అందుకని వీళ్ళు ఏంటంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉంటారు. భారతదేశం లాంటి అండర్ డెవలప్డ్ ఎకానమీస్ అతిపెద్ద సమస్యను ఫేస్ చేసి ఏ ప్రాబ్లం? అది క్యాపిటల్ డిఫెక్ట్. ఈ క్యాపిటల్ లేదు కాబట్టి మనోళ్ళు కథలు పడతా ఉంటారు, ఏం చేయకుండా మీటింగ్లు పెట్టి అద్భుతమైన అభివృద్ధి ఉందని చెప్తా ఉంటారండి. రాజకీయ నాయకులు మాట్లాడితే నిజంగానే అనిపిస్తుంది. మొన్నటిదా కేసీఆర్ అయితే బంగారు తెలంగాణ అయిపోయింది అన్నాడు, రైతులు కోటీశ్వర్లు ఏంటన్నాడు. ఇక అక్కడైతే చెప్పడానికే వీలు లేదు అసలు. తీరా చూస్తే 1 సంవత్సరం వర్షాలు పడకపోతే ఈ సంవత్సరం దేశం ఏమైందని భయపడతారు. అంటే మన ఎకానమీ అంత స్ట్రాంగ్గా లేదు. 1 year రెయిన్ఫాల్ లేకపోతే, యావరేజ్ రెయిన్ఫాల్, రేపు వానలు పడకపోతే ఎల్నినో ఎఫెక్ట్ వస్తే అగ్రికల్చర్ లాస్ అవుతుంది. అగ్రికల్చర్ లాస్ అయింది అంటే ఎంతమంది జనాభా ఆధారపడి ఉన్నారు అగ్రికల్చర్ మీద? 50% పబ్లిక్ ఎఫెక్ట్ అవుతారు. ఈ 50% ఎఫెక్ట్ అయితే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన ఇండస్ట్రీ, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన సర్వీస్ సెక్టర్, రైతులకు ఎవరికి పైసలు రాలేదు, ఫోన్ రీఛార్జ్ చేయడు, అంబానీది వాళ్ళు తీస్తాడు వ్యవసాయం బాగాలేకపోతే. అంతే కదండి, అర్థమవుతుందని నేను చెప్పింది. అగ్రికల్చర్ బాగుంటేనే ఇండియాలో అన్నీ బాగుంటాయి. అగ్రికల్చర్ లాస్ వచ్చింది, ఫోన్ రీఛార్జ్ చేయం, డిటిహెచ్లు రీఛార్జ్ చేయం, టీవీలు వాడడం, ఆటోమేటిక్గా సర్వీస్ సెక్టర్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఫీజులు కట్టలేము, స్కూల్కి పోలేము, స్కూళ్ళు అన్నీ మూతపడతాయి. అందుకని అన్నిటికన్నా దేన్ని స్ట్రెంథెన్ చేయాలి? ముందు అగ్రికల్చర్ సెక్టార్ని స్ట్రెంథెన్ చేయాలి. మనం అది చేయకుండా అన్ని ఏం చేస్తున్నాం ఈ మధ్య? అబద్ధాలు చెప్తారు మన రాజకీయ నాయకులు. ఓకేనా? ఈ యాంగిల్లో మనం ఎకానమీని మాట్లాడాలి. మీరు ఏమైనా మాట్లాడతారా? ఏమైనా ఉందా? ఓకేనా? ఇట్లా సబ్జెక్ట్ చెప్పుకోవచ్చా? ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నా, తెలుగు వాళ్ళు ఉన్నా ఇట్లనే పోదాం. బాగా ప్యూర్ ఇంగ్లీష్ మీడియం ఎవరైనా ఉంటే ప్రాబ్లం అయితే చెప్పండి నాకు. ఓకే, టైం ఎంత అయింది? దగ్గర పడింది కదా, రైట్. బుక్స్ అయితే ఏం కొనొద్దు ఇప్పుడు, కొంటే భయం వేస్తుంది ఆ బుక్స్ చూస్తే. నేషనల్ మనం బ్యాచ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఎకానమీ క్లాసులు ఉండవు, లాస్ట్కి వెళ్ళినప్పుడే ఉంటుంది. నేషనల్ ఇన్కమ్ దగ్గర స్టార్ట్ చేసేటప్పుడు వాట్ ఈజ్ ఇన్కమ్, వాట్ ఈజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర స్టార్ట్ చేస్తాం. దానికన్నా ముందు ఒక 1 day అంతా బేసిక్స్ వేయాలి. డిమాండు, సప్లై, ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషన్, ఇట్లాంటి జనరల్ థియరీస్ ఉన్నాయి కదా, యూటిలిటీ, ఇట్లాంటి అన్ని ప్రయోజనం లాంటి అన్ని బేసిక్స్ వేసి అప్పుడు సబ్జెక్ట్లోకి పోదాం. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? ఏమైనా మాట్లాడతారా? మాట్లాడాలి మీరు. ఎందుకో తెలుసా? మ్యాక్సిమం మీరు అందరు ఎంఆర్ఓలు అవుతారు. అవుతారా లేదా? అవుతారా లేదా అండి? ఫిక్స్ కావాలి కదా, లేకపోతే ఎట్లా? కాన్ఫిడెన్స్ ఉండాలి, ఫిక్స్ అయిపోయింది. కళలు కూడా అయ్యే కనాలి మినిమం. మీ దగ్గర మీరు ఎంఆర్ఓ అయినట్టు 100 మంది రైతులు ప్రాబ్లమ్స్ ఉండి మీ మీద అటాక్ చేసినట్టు, మీరు అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేసి సాల్వ్ చేసినట్టు. కళలు కూడా గొప్పగానే కావాలి, చిన్న చిన్న వద్దు.
అట్లా అన్నప్పుడే ఫిక్స్ అవ్వాలి. కాన్ఫిడెన్స్ అన్నిటికన్నా రాకపోని. జాబ్ వస్తారా లేదా అని సెకండరీ. ముందు ఏం చేయాలి? మనం సబ్జెక్ట్ని ఎంత వీలైతే అంత నేర్చుకోవాలి. రేపు ఒక ఎంఆర్ఓ అవుతారు, లేదా ఏసీటీఓ అవుతారు, పెద్ద పబ్లిక్ సర్వెంట్ అవుతారు. అప్పుడు ఒక 4 మనుషులు 40 మంది వస్తారు. మీరు ఏం చేయాలి? చూసి పారిపోతారా? ఏం చేయాలండి? ఆన్సర్ చేయాలి. తప్పైనా సరే గట్టిగా చెప్పాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? మీరు మిగిలిన వాళ్ళ కాదు, మీరు చాలా స్పెషల్. ఆ స్పెషాలిటీస్ అన్నీ, ఆ క్వాలిటీస్ అన్నీ ఇంక్రీజ్. పబ్లిక్లో మాట్లాడగలగాలి, ఆర్గ్యూ చేయగలగాలి. ఆర్గ్యూ అంటే ఆ కొట్లాట్లు కాదు, జనరల్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్గ్యూ చేయగలగాలి, చాలా స్ట్రాంగ్ ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇవన్నీ చేస్తేనే ఒక పబ్లిక్ సర్వెంట్గా మీరు అవుతారు. ఊహించుకోండి, రోజు మంచిగా తెల్లారుజామున కళ్ళు వస్తాయా మీకు? ఎర్లీ మార్నింగ్ కళలు వస్తాయి కదండి. ఏమొస్తున్నాయి? ఏం కళలు వస్తున్నాయి అనే దాన్ని బట్టి మీరు ఏం ఆలోచిస్తారో చెప్పచ్చు. అంటే గవర్నమెంట్ ఆఫీసర్ లాగా ఊహించుకున్నట్టు, అది చేస్తున్నట్టు ఇది చేస్తున్నట్టు ఊహించుకున్నారు అంటే మీరు ప్రాపర్ వేలో పోతారని అర్థం.